శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః. జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీభరనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మహాభారతం ఇతిహాసం. ఇతిహాసము అన్న మాటకు అర్థాన్ని నేను మీకు అనేక చెప్పడం జరిగింది. ఇతిహాసం ఇది ఇట్లే జరిగినది అంటే కల్పిత కథ కాదు, యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని వ్యాస భగవానుడు మన కొరకు అందించాడు. సంస్కృతంలో కారణజన్ములైనటువంటి నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు ముగ్గురు కవిత్రయం ఆంధ్ర భాషలోకి దాన్ని అనువాదం చేశారు. అంత గొప్ప మహాభారతంలో ఆది పర్వము, ఆది అంటే ప్రారంభము, మహాభారత కథా ప్రారంభం ఎక్కడ జరిగిందో ఆ ఆది పర్వానికి సంబంధించినటువంటి విశేషాల్ని మీరు ఆది పర్వంలో వినడం జరిగింది. ఇక ఇప్పుడు మనం ప్రస్తావించబోయేటటువంటి పర్వాన్ని సభాపర్వము అని పిలిచారు. వ్యాసుల వారు పెట్టుకున్న పేరు సభాపర్వము. కవిత్రయం అనువాదం చేసినప్పుడు నన్నయ్య గారు కూడా దానికి సభాపర్వము అని పేరు పెట్టారు. సభ అన్న మాటకి అర్థం ఏమి అంటే కాంతితో తేజస్సుతో కూడుకున్నదై కొంతమంది వ్యక్తులు కూడేటటువంటి ప్రదేశానికి సభ అని పేరు. ఆ సభ యందు కొన్ని మర్యాదలు ఉంటాయి. ఆ సభ యందు కొంత కర్తవ్యత నిష్ఠతో వ్యవహరించవలసి ఉంటుంది. సభా మర్యాద అని ఒక మాట. సభ యందు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకపోతే వచ్చేటటువంటి శిక్ష ఏమి అంటే ఆయుర్దాయము క్షీణిస్తుంది. అందుకే సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అని రుద్రం. సభ సభాపతి శివస్వరూపం. భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం వరం కలిగినటువంటి మహానుభావుడు. అంతటి మహానుభావుడు కూడా మరణించడానికి కావలసిన హేతు ఎక్కడ పండింది అంటే సభాపర్వంలో పండింది. సభాపర్వంలో ద్రౌపదీదేవి అడిగినటువంటి ప్రశ్నకి ధర్మం తెలిసి కూడా జవాబు చెప్పలేదు కాబట్టి, ధర్మం తెలిసి ధర్మం అడిగిన వారికి సభలో జవాబు చెప్పకపోతే తెలిసి కూడా ధర్మాన్ని పైకి చెప్పకుండా ఆపిన వారు ఎవరున్నారో వారందరూ కూడా మృత్యువునకు వశులవుతారు. అంతటి స్వచ్ఛంద మరణ వరం ఉన్నటువంటి భీష్మాచార్యుల వారి శరీరం పడిపోవడానికి హేతువు కూడా సభాపర్వంలోనే వచ్చింది. అలాగే ద్రోణాచార్యుల వారు, అలాగే కృపాచార్యుల వారు, ఇంతమంది మహానుభావులైనప్పటికీ సభాపర్వమే వారి మృత్యువునకు హేతువై కూర్చుంది. ఆ
పర్వమునకు సభాపర్వమని పేరు. ఇందులో అన్ని సభలే. అసలు పాండవుల యొక్క ప్రమేయం లేకుండా పాండవుల ఆలోచనకి సంబంధించినది కానిది, శ్రీకృష్ణ పరమాత్మ బాగా ఆలోచించి నిర్ణయం చేసినటువంటి కారణం చేత వచ్చిన సభ మయసభ. చిత్రం ఏమిటంటే ఊర్ధ్వలోకాల్లో కానీ అధోలోకాల్లో కానీ ఎక్కడా లేనంత గొప్ప సభ భూలోకం మీద వచ్చింది మయసభ. ఆ మయసభ పాండవాగ్రజుడైనటువంటి ధర్మరాజు గారిది. పాండవులది అన్న యాజమాన్యం పెద్దవాడు కనుక ధర్మరాజు గారిది. ధర్మరాజు గారిది మయసభ. కానీ ఆ మయసభ సమస్త అసూయా ద్వేషములకు కారణమైంది. ఆ మయసభ కారణం చేత దుర్యోధనుడు మణిసభ నిర్మాణం చేశాడు. మయసభ ఎంత గొప్పదో చెప్పడానికి, మయసభని పోల్చడానికి ఇతర సభలు చూసిన వాళ్ళు తప్ప పోల్చడానికి శక్తి కలిగిన వాళ్ళు కారు. అన్ని సభలు చూసిన వాడెవరు? ఒక్కొక్క సభలో ఎంత గొప్పగా ఉంటుంది, ఆ సభలో ఎటువంటి వివేచన జరుగుతుంది, ఎటువంటి నిర్ణయాలు జరుగుతాయి, ఎవరెవరు ఆ సభలో కూర్చుంటారన్న దాన్ని బట్టి ఆ సభా గౌరవం నిర్ణయింపబడుతుంది. ఎక్కడెక్కడ ఏ సభ ఎలా ఉంటుందో, ఇంద్రసభ ఎలా ఉంటుందో, వరుణ సభ ఎలా ఉంటుందో, యమసభ ఎలా ఉంటుందో, బ్రహ్మసభ ఎలా ఉంటుందో, ఏ సభలో ఎవరు కూర్చుంటారో, ఒక్కొక్క సభలో కూర్చోడానికి ఏ పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళకి అర్హత కల్పింపబడుతుందో నారద మహర్షి చెప్పి, ఇన్ని సభల కన్నా భూలోకంలో నీదైన ఈ మయసభ గొప్పది అన్నారు. ఆ మయసభ దుర్యోధనుడి యొక్క అసూయకి కారణమైంది. ఆయన మణిసభని నిర్మాణం చేశాడు. ఆ మణిసభ ద్యూత క్రీడకి ఆలవాలమై, అటు ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు, ఇటు పాండురాజపుత్రులు అక్కడ జూదం ఆడారు. శకుని తన మాయాజూదంతో ధర్మరాజుని ఓడించాడు. ఓడించిన కారణం చేత వాళ్ళు ఐశ్వర్యాన్నంతటినీ కోల్పోయారు. శకుని చేత ప్రేరేపింపబడినటువంటి ధర్మరాజు చిట్ట చివరికి తన ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవిని కూడా పందెంలో ఒడ్డి ఓడిపోయాడు. అప్పుడు ద్రౌపదీదేవి ఒక ప్రశ్న వేసింది వెళ్ళిన ప్రాతికామిని, నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా? ఇప్పటికీ ఆ ప్రశ్నకి జవాబు చెప్పబడినట్లుగా కనపడదు. అంత పెద్ద సభలో ఆవిడ వేసిన ఆ ప్రశ్నకి జవాబు చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. చిట్ట చివరికి భీష్మాచార్యుల వారు కూడా నీ ప్రశ్నకి ధర్మరాజే జవాబు చెప్పగలడు అన్నారు. ధర్మరాజు కూడా చెప్పలేడు. అందుకే ఇప్పటికీ జవాబు చిక్కని ప్రశ్న అయితే నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా అంటుంటారు. కానీ ద్రౌపదీదేవి అడిగినటువంటి ఆ ప్రశ్న వెనక ఎంత ధర్మ సూక్ష్మమో దాగి ఉంది. చిట్ట చివరికి ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య ప్రభావము చేతనే తిరిగి రాజ్యాన్ని సంపాదించుకున్నారు పాండవులు. ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ అనుద్యూతానికి ఆహ్వానింపబడ్డారు. మళ్ళీ అనుద్యూతానికి వెళ్ళారు. అక్కడ శకుని పందెం వేసేటటువంటి వాడు, దుర్యోధనుడు పందెం ఒడ్డేటటువంటి వాడు. 12 సంవత్సరముల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. ఎవరు ఓడిపోతే వాళ్ళు. అంగీకరించి ధర్మరాజు మళ్ళీ జూదమాడాడు. ఈసారి మళ్ళీ ఓడిపోయాడు. ఓడిపోయి అడవుల పాలై వెళ్ళిపోయాడు. అలా ధర్మం పక్షాన నిలబడినటువంటి పాండవులు ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నటువంటి ఘట్టం దగ్గర సభాపర్వం పూర్తయిపోయింది. నారచీరలు కట్టుకుని ధర్మమూర్తులైనటువంటి పాండవులు తన ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరిపోయినటువంటి సంఘటన దగ్గర పూర్తయిపోయినటువంటి సభాపర్వం శుభప్రదంగా పూర్తయింది అని చెప్పడం సాధ్యపడే విషయమా అంటే, ధార్మిక చింతన చేసి చూసినప్పుడు ఖచ్చితంగా చాలా మంగళప్రదంగానే పూర్తయింది. ఎందుచేత అంటే భగవంతుని యొక్క అవతార ప్రయోజనము ధర్మమే. ఆ ధర్మం కాపాడబడాలి. పాండవులు అరణ్యవాస అజ్ఞాతవాసములకు బయలుదేరి వెడితే తప్ప ధృతరాష్ట్రుని యొక్క సంతతి, దుర్యోధనుని పనుపున నిలబడినటువంటి ఇతరమైనటువంటి క్రూరులు సంహరింపబడేటటువంటి అవకాశం కురుక్షేత్ర సంగ్రామం జరగదు. అందుకని ధర్మం నిలబడడానికి ప్రాతిపదిక ఏర్పడింది కాబట్టి శుభప్రదంగానే సభాపర్వం పూర్తయినట్టు లెక్క అన్నారు.
ఇందులో ఎన్నో విశేషమైనటువంటి ధర్మ సూక్ష్మాలతో కూడుకున్నటువంటి పర్వం సభాపర్వం. ఒక చోట భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు, నేను దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి ఆయన తల తన్నుతాను అంటాడు. అలా అనొచ్చా? ఒక మీమాంస. ధర్మరాజు గారి యొక్క ధర్మపత్ని, పాండవుల యొక్క ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకొచ్చి ఆమె బలువలు ఊడ్వడం ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళింది. అలా ఏర్పడడానికి అసలు దుర్యోధనుడికి అటువంటి ఆలోచన రావడానికి ఆయన పక్కన చేరిన వాళ్ళెవరు? ఎవరు ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు? అది సమాజానికి తన జీవితాన్ని తాను పండించుకోవడానికి ఒక వ్యక్తికి ఎంత గొప్ప సందేశాన్ని అంతర్లీనంగా ప్రతిపాదన చేస్తుంది. అసలు ద్యూతం అనేటటువంటిది దోషభూయిష్టమైనదని తెలుసున్నటువంటి ధర్మరాజు గారు ఎందుకు ఆ ద్యూత క్రీడలో కూర్చున్నాడు? పందెం ఒడ్డుతున్నప్పుడు తాను ఓడిపోతున్నాను అని తెలిసినప్పుడు ఒక్కొక్కటి కోల్పోతున్నప్పుడు ఎక్కడో అక్కడ ఆగిపోకుండా తన భార్యని కూడా పణంగా పెట్టి ఓడిపోయే పర్యంతము ద్యూత క్రీడ ఎందుకు కొనసాగించాడు? మాయాజూతంలో గెలవడం శకుని యొక్క గొప్పతనం అయితే అది మాయాజూతం అని తెలిసి ధర్మరాజు ఎందుకు పాల్గొన్నట్టు? అప్పుడు ధర్మరాజు గారు ధర్మం పక్షాన నిలబడ్డాడు అని చెప్పడానికి కారణం ఎక్కడి నుంచి దొరుకుతుంది? అలాగే పోని ఒకసారి ఓడిపోయినటువంటి వాడు రెండవసారి అనుద్యూతానికి మళ్లీ పిలిస్తే ఎందుకు బయలుదేరి వెళ్ళాలి? ఇది ధర్మరాజు బలహీనత అని చెప్పవలసి ఉంటుందా, లేదా ధర్మరాజు ధర్మం కోసమే నిలబడ్డాడు అని అన్వయం చెయ్యడానికి తగినటువంటి కారణములు దొరుకుతాయా? ఇన్ని రకములైనటువంటి ధర్మ సూక్ష్మముల యొక్క పరిశీలనముతో కూడుకున్నటువంటి పర్వము సభాపర్వము. అందుకే సభాపర్వం మనిషి యందు ధర్మాధర్మ వివక్షని బాగా ఏర్పాటు చేస్తుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి సభాపర్వాన్ని వ్యాస భగవానుడు సంస్కృతంలో అందిస్తే మనకి నన్నయ్య గారు తెలుగు భాషకే గౌరవాన్ని తీసుకొచ్చి అత్యద్భుతమైన రీతిలో దానిని ఆంధ్రీకరించారు. ఈ సభాపర్వ ప్రారంభం చేస్తూ అక్కడ ధర్మరాజు గారితో కూడి ఉన్నాడు అర్జునుడు. ధర్మరాజుతో కూడి ఉన్నటువంటి అర్జునుడు, వారితో ఉన్నటువంటి కృష్ణ భగవానుడు ముగ్గురు కూర్చుని ఉన్నారు. ముగ్గురు కూర్చుని ఉండగా అక్కడికి మయుడనబడేటటువంటి దానవ శిల్పి వచ్చాడు. ఆయన తనకి అర్జునుడు చేసినటువంటి ఒక ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అర్జునుడి వంక చూసి అన్నాడు, ఘనముగ ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదునన నేర్తునే, అయినను నీకు ప్రియం బనగా చేయంగ ఇష్టమైనది నాకున్. ఎంత అందమైనటువంటి రీతిలో ఆవిష్కరించారో చూడండి ధర్మాన్ని. ఒకానొకప్పుడు మయుడికి అర్జునుడు ఒక మహోపకారం చేశాడు. ఏమిటా మహోపకారం? మీరు ఆదిపర్వంలో విన్నారు. ఖాండవ వనాన్ని దహించారు కృష్ణార్జునులు ఇద్దరు. అగ్నిహోత్రుడికి వచ్చినటువంటి అజీర్ణ వ్యాధి పోవడానికి ఖాండవ వనాన్ని దహనం చేశారు. ఆ ఖాండవ వన దహన సమయమునందు తక్షకుని యొక్క ఇంట్లో ఉన్నాడు ఈ మయుడు. ఈయన ఆ అగ్నిహోత్రంలో చిక్కుకుని ఎటు వెళ్లాలో తెలియక తల్లడిల్లిపోతున్న సమయంలో కృష్ణ భగవానుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చి తన సుదర్శన చక్ర ధారల చేత ఆయన కుట్టుక కత్తిరించడానికి సిద్ధపడ్డాడు. మయుడు జీవితేచ్ఛ చేత బ్రతకాలనేటటువంటి కోరికతో కృష్ణుడు ఎక్కడ తనని చంపేస్తాడో అనేటటువంటి భయంతో సుక్షత్రియుడైనటువంటి అర్జునుడి యొక్క పొంతన చేరాడు. ఆయన వెనక దాక్కుని అర్జునుడిని ప్రార్థన చేశాడు, ఎలాగైనా నువ్వు నన్ను కాపాడవలసింది అని. సుక్షత్రియుడైనటువంటి అర్జునుడికి ఒక నియమం ఉంది, ఎవరైనా సరే యుద్ధంలో శరణాగతి చేస్తే వాళ్ళని రక్షిస్తాడు ఆయన. అది క్షాత్ర ధర్మం. కాబట్టి ఇప్పుడు తనని ఆశ్రయించినటువంటి మయుణ్ణి రక్షించాలి. అర్జునుడు రక్షించాడు. అర్జునుడు రక్షించిన కారణం చేత మయుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మయుడు దానవ శిల్పి. ఆయనకి అత్యద్భుతంగా శిల్పాలని నిర్మాణం చెయ్యగలిగినటువంటి చాతుర్యము వెన్నతో పెట్టిన విద్య. ఆయన కశ్యప ప్రజాపతికి ధనువు యందు జన్మించాడు, అందుచేత దానవుడు. ఆయన హేమ అనబడేటటువంటి ఒక అప్సరసని వివాహం ఆడాడు. దేవతలు ఒకనొక కారణం చేత ఆ అప్సరసని భూలోకానికి పంపించారు.
ఆమెని వివాహం చేసుకున్నటువంటి మయునికి ముగ్గురు సంతానం జన్మించారు. దుందుభి, మాయావి, మండోదరి. ఆ మండోదరిని వెంట పెట్టుకుని తాను అరణ్య మార్గంలో వెడుతున్నప్పుడే దశగ్రీవుడైనటువంటి రావణాసురుడు ఆ మండోదరిని చూచి ఈమెను నేను వివాహం చేసుకుంటాను అని కోరితే మయుడు మండోదరిని రావణాసురునికి ధర్మపత్నిగా ఇచ్చాడు. అప్పుడు రావణుడికి పట్టమహిషి అయింది మండోదరి. అటువంటి మయుడు గొప్ప దానవ శిల్పి. ఆయన తన శిల్పకళా చాతుర్యంతో ఎంత అద్భుతమైన విషయాన్నైనా సరే నిర్మించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. ఆయన అర్జునుడి దగ్గరికి వచ్చి ఒక విన్నపం చేశాడు. ఘనముగ ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదునన నేర్తునే. మనకి ఆర్షధర్మం ఒక మాట, కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన. సనాతన ధర్మంలో అన్నిటికన్నా ప్రాణప్రదమైన విషయం ఏది అంటే ఉపకారికి తిరిగి ఉపకారం చెయ్యడం. ఉపకారికి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడంలో ఎప్పుడూ వైక్లభ్యమును పొందరాదు. అసలు సాధారణంగా పరోపకారము వ్రతముగా జీవించగలిగినటువంటి వాడై ఉండాలి పురుషుడు. అథవా తనకి ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేసేటప్పుడు మీనమేషాలు లెక్కించకూడదు. తప్పకుండా ప్రత్యుపకారం చెయ్యడానికి సిద్ధపడాలి. మయుడంటాడు, ఘనముగ ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదునన నేర్తునే. నువ్వు నాకు చేసిన ఉపకారం ఏదో చిన్న ఉపకారం కాదు, నువ్వు నాకు చేసిన ఉపకారం మహోపకారం. అసలు ఇవాళ నేను ఉన్నాను అంటే నీ అనుగ్రహం. నువ్వు నన్ను ఆనాడు రక్షించి ఉండకపోతే ఈ కృష్ణ భగవానుడి యొక్క చక్రము చేత నేను ఏనాడో సంహరింపబడి ఉండేవాణ్ణి. నువ్వు నన్ను రక్షించావు. అటువంటి నీకు ఏదో ప్రియం నేను చేస్తాను, నీకు ఉపకారం చేస్తాను అనడం సాధ్యమా? తత్తుల్యమైంది ఎవరు చేయలేరు. లోకంలో అన్నిటికన్నా గొప్పది ఇది అంటే ప్రాణమే. ప్రాణాలు ఉంటే కదూ ఎవరికైనా ఏమైనా చేయడం. నేను ఉన్నాను భవతి అన్న మాట నిలబడాలి అంటే ప్రాణాలు నిలబడాలి. ఆ ప్రాణాలే నిలబెట్టిన వాడివి నువ్వు. నీకు నేను ఏం ప్రియం చెయ్యగలను? చెయ్యలేను. కాబట్టి నీ దగ్గరికి వచ్చి నిజానికి నీకు నేను ఏదైనా ఉపకారం చేస్తానన్న మాట వాడడం కూడా దోషభూయిష్టమే. అయినను నీకు ప్రియంబు అనగా చేయంగా ఇష్టమైనది నాకు. మరి నేను ఏమనాలప్పుడు? ఏమనాలో నాకు తెలియట్లేదు. అందుకని అనగా ఓ పాపము లేనివాడా, నీతో నేను ఒక్క మాట మనవి చేస్తున్నాను. నీకు ఏదైనా ప్రియం చెయ్యాలని నాకు అనిపిస్తోంది కాబట్టి నేను ఆ ప్రియం చేస్తానన్నాడు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. ఎవరో ఏదో ఉపకారం చేస్తారన్న కోరికతో అర్జునుడు రక్షించలేదు. అర్జునుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. క్షాత్రధర్మాన్ని నిలబెట్టుకున్నాడు. సనాతన ధర్మం అసలు ప్రధానంగా దేని మీద నిలబడుతుంది అంటే చాతుర్వర్ణ వ్యవస్థ మీద నిలబడుతుంది. వేదమంతా కూడా చాతుర్వర్ణ వ్యవస్థని ఆధారం చేసుకుని ధర్మ నిర్ణయం చేసింది. కాబట్టి సుక్షత్రియుడైనటువంటి అర్జునుడు శరణాగతి చేసినటువంటి వాడు ఎంత గొప్ప శత్రువైనా సరే రక్షించి తీరాలి. ఆయన తన ధర్మాన్ని తాను నిలబెట్టుకోవడానికి రక్షించాడు తప్ప ప్రత్యుపకారము కోరి చేసిన వాడు కాదు. అది పాపబుద్ధి. అనగా నువ్వు పాపము లేనివాడివి. నువ్వు అలా నన్ను రక్షించలేదు. నన్ను రక్షిస్తే నీకేదో నీ చేసి పెడతానన్న కోరిక నీకేం లేదు. అయినా నీకు ప్రత్యుపకారం చెయ్యకుండా ఉండలేక చేస్తానని నేను అంటున్నాను. కాబట్టి నువ్వు ఏదైనా ఉపకారాన్ని కోరు, ఏమడుగుతావో అడుగు, నేను చేస్తాను అన్నాడు. అర్జునుడు ఒక్క క్షణం ఆగాడు. ఆయన ఏమీ కోరలేదు. నువ్వు నాకు ఇది చేసి పెట్టు అని అనలేదు. వచ్చినటువంటి వాడు వచ్చినటువంటి వాని యొక్క ఆర్తిని బట్టి అడగవలసి ఉంటుంది తప్ప ఏదో వచ్చినటువంటి వాడి యొక్క సమర్థతని ఆర్తిని దృష్టిలో పెట్టుకోకుండా చాలా చిన్న విషయాన్ని మీరు అడిగారనుకోండి, అది అవతల వారికి అవమానంగా ఉంటుంది. మళ్ళీ రెండో మాట రెట్టించాలి. అదేంటంటే బొత్తిగా అంత అన్యాయంగా అడిగారు. అలా కాదు, మీరు నా సమర్థతని దృష్టిలో పెట్టుకుని అడగండి అనాలి. అప్పుడు యువతల వారికి అహంకారం ఆపాదింపబడుతుంది. అందుకని అర్జునుడిది కోరుకున్నది కాదు. ఈ ప్రత్యుపకారం ఆయన ఏం కోరుకోలేదు. కాబట్టి ఆయన కృష్ణ భగవానుడి వంక చూశాడు. ఇది జీవితంలో ఉండవలసినటువంటి లక్షణం.
అది కష్టం కానివ్వండి, సుఖం కానివ్వండి, కలిసొచ్చింది కానివ్వండి, పోయింది కానివ్వండి, ఏ క్షణంలోనైనా సరే భగవంతుని యొక్క స్మరణము మరుగున పడకూడదు. అసలు యథార్థమునకు ఒక మనిషి చనిపోయాడు అన్న మాట ఎప్పుడు అంటే, ఏ ఒక్కరోజు భగవంతుని యొక్క స్మరణము లేదు, భగవంతుడు విస్మరణమునకు గురి అయిపోయాడు, ఆయన జ్ఞాపకానికి రాలేదు, ఆ రోజు వాడు మరణించినట్టు. భగవంతుడు సర్వకాలముల యందు జ్ఞాపకంలో ఉండాలి. అది కలిసొచ్చిందా కలిసి రాలేదా అన్నది కాదు. నాకు ఏది యోగ్యమో దాన్ని పరమేశ్వరుడు నిర్ణయం చేస్తాడనేటటువంటి బుద్ధి ఉన్ననాడు పొంగుకి కుంగుకి తావుండదు. నేను ఇప్పుడు భారతం చెప్తే అభ్యున్నతిని పొందుతానని భగవానుడు నిర్ణయం చేశాడు. అందుకు నువ్వురే భారతం చెప్పరా అన్నాడు. నేనా భారతం చెప్పేవాడిని, నేను చెప్పగలనా భారతం అనుకున్నాను అనుకోండి, నాకేం ఇబ్బంది ఉండదు. నేను భారతం చెప్పానని కానీ, నేను భారతం చెప్తున్నానని కానీ, భారతం చెప్పడానికి నాది సంకల్పం అని కానీ నేను అనుకుంటే అందులో వచ్చేటటువంటి వైక్లభ్యానికి, ఉత్థాన పతనాలకి మళ్ళీ నేనే బాధపడవలసి ఉంటుంది. నేను పరమేశ్వరుడి చేతి ఉపకరణంగా నిలబడిపోయినంత కాలం నాకేం పొంగు కుంగుకు అవకాశం ఉండదు. హాయిగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అర్జునుడు కృష్ణుడి వంక తిరిగాడు. తిరిగి అన్నాడు, ఏదైనా ఒక అపూర్వమైన విషయాన్ని ఈ మయుడి దగ్గర మనం పుచ్చుకోవలసింది ఏది ఉంటుందో మీరు ఆలోచన చేసి నిర్ణయం చెయ్యండి అన్నాడు. అది అపూర్వమైనదయ్యి ఉండాలి. ఎందుకని ఆయన యొక్క శిల్పకళా చాతుర్యం అటువంటిది. ఆయన అటువంటి నిర్మాణములు చెయ్యగలడు. కాబట్టి అటువంటి నిర్మాణం ఏదైనా చేసి ఇమ్మనండి అన్నాడు. ఇక్కడ మీరు ఒక్క విషయం జాగ్రత్తగా గమనించాలి. అసలు మయుడికి ప్రాణభిక్ష పెట్టిన వారెవరు? అర్జునుడు. ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడు అర్జునుడైతే ఆ అర్జునుడిని ఏదైనా కోరుకోమని అడిగితే తాను కోరుకోకుండా కృష్ణుడికి అప్పచెప్పాడు. తనకి ఏది ఉంటే బాగుంటుందో అది మయుణ్ణి అడగమని. ఇప్పుడు మయుణ్ణి అడిగినప్పుడు కృష్ణుడు ఏది అడగాలి? అర్జునుడికి ఏది ఉపయుక్తమో అది అడగాలి. ప్రత్యుపకార బుద్ధి అంటే. కానీ లోకంలో ధర్మం అని ఒక మాట ఉంది కదా. నేను మా అబ్బాయి మా ఇంట్లో ఉన్నాం అనుకోండి, మా ఇంటికి వచ్చి మా అబ్బాయి పేరు మీద మీరు శుభలేఖ ఇచ్చారనుకోండి, నా పెద్దరికం ఏమైపోయినట్టు? నా పేరు మీద కదూ శుభలేఖ ఇవ్వాలి. నా కొడుకుతోనే మీకు పరిచయం ఉన్నా, నా కొడుకుకే మీరు స్నేహితులైనా మీరిచ్చిన శుభలేఖ మాత్రం నా పేరు మీద ఉండాలి. అది నాకు గౌరవం కాదు, నా కొడుక్కి గౌరవం. వాడు ఆ శుభలేఖని తాను తీసేసుకున్నాడు అనుకోండి, అది నాకు అగౌరవం ఏం లేదు. నా గౌరవము నా అగౌరవము నా యొక్క సంస్కృతి చేత నిర్ణయింపబడతాయి, నా శీలం చేత నిర్ణయింపబడతాయి. నా కొడుకు గౌరవం పోతుంది. తండ్రి పేరు వ్రాయబడని శుభలేఖ తాను పుచ్చుకున్నాడు, అది మర్యాద కాదు. పుచ్చుకుని కలం తీసి సున్నా చుట్టి మా నాన్నగారి పేరు వ్రాయండి అని ఇచ్చాడు అనుకోండి, వాడి గౌరవం నిలబడింది. కృష్ణుడు అర్జునుడి కోసం కోరాలా, ధర్మరాజు గారి కోసం కోరాలా? పాండవుల 5 ఒక చేతి 5 వేళ్ళు, వాళ్ళ ఐకమత్యత అటువంటిది. వాళ్ళు ఎప్పుడు విడివిడిగా ఏమీ కోరుకోలేదు. రాజ్యం అంతటికీ ధర్మరాజు ప్రభువు. ధర్మరాజు గారి కీర్తి వైభవం ప్రకాశించేది కోరుకుంటే అర్జునుడు సంతోషిస్తాడు తప్ప, ధర్మరాజుకి కానిది అర్జునునకైనది అని కృష్ణుడు అడిగాడు అనుకోండి, అది ధర్మానికి నిలబడుతుందా? నిలబడదు. ఇలా తల తిప్పి చూసి అడగమన్నప్పుడు అడిగేయడం కాదు, అడగడంలో ధర్మం పాటించడం గొప్ప. అడుగడుగున ధర్మమే నిలబెడుతుంది. అందుకే శ్రీరామాయణము, భారతము, భాగవతము ఈ 3 కూడా మన జాతికి ప్రాణప్రదములు. ఈ 3టిని బాగా చదువుకుంటుంటే, ఈ 3టిని జ్ఞాపకం తెచ్చుకుంటుంటే, ఈ 3టిని వింటూ ఉంటే ధర్మము మనసులో స్మరణకొస్తూ ఉంటుంది. ధర్మము ఎంతగా స్మరణకొస్తే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్తున్న మాట, భగవంతుని చేతి పనిముట్టుగా మీరు ఇమిడిపోతారు. ఎక్కడ ధర్మం ఉన్నదో ఆ వస్తువునే ఆయన పనిముట్టుగా స్వీకరించి వ్యవస్థని దిద్దుకుంటాడు. ఈశ్వరుడు ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఎవరు ధర్మాత్ములయ్యున్నారో వారిని ఆదరిస్తాడు, వాళ్ళనే తన చేతి పనిముట్టుగా తీసుకుంటాడు. తీసుకుని వాళ్ళని ఆదర్శంగా పెట్టి సమాజాన్నంతటినీ సంస్కరిస్తాడు.
భగవంతుడి చేతి పనిముట్టుగా మారడం, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం కన్నా రక్షణ వేరొకటి ఉంటుంది ఆ లోకంలో, ఇంకేం ఉండదు. కాబట్టి ధర్మమే రక్షణ. ధర్మాన్ని విడిచిపెట్టుకోవడము అంటే భగవంతుడికి దూరం అయిపోవడం, భగవంతుడికి దూరం అయిపోవడము అంటే అన్ని రక్షణలకి దూరం అయిపోవడం. ధర్మాన్ని పట్టుకోవడము అంటే భగవంతుని చేతి పనిముట్టుగా నిలబడడం, భగవంతుని అనుగ్రహం చేత సర్వకాలములయందు సర్వదేశములయందు రక్షింపబడుతుండడం. ధర్మమే ప్రమాణము. అందుకే కృష్ణుడు అన్నాడు మయునితో, కురుపతికిన్ యుధిష్ఠిరునకున్ సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరామునకతి ప్రమదంబుగా రత్నరాజి సుందరమగుదాని నొక్క సభదాత్రి కపూర్వముగాను నర్చి చిచ్చెర గొనిరమ్ము నీదైన శిల్ప కళా కుశలత్వమేర్పడం అన్నాడు. నువ్వు అద్భుతమైన విషయాన్ని దేన్నైనా ఇస్తానంటున్నావుగా, కురుపతికిన్ యుధిష్ఠిరునకున్, అది ధర్మం అంటే. నువ్వు ఎవరికి ఇవ్వాలో తెలుసా బహుమానం? యుధిష్ఠిరునకి ఇవ్వాలి. ఎవరు యుధిష్ఠిరుడంటే? ధర్మరాజు. కురుపతి అయినటువంటి ధర్మరాజుకి ఇవ్వాలి. ఎవరైనా సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరామునకతి ప్రమదంబుగా, ఈ భూమండలంలో ఉండేటటువంటి సమస్త రాజుల చేత కీర్తింపబడి కప్పాను కట్టించుకోగలిగినటువంటి సార్వభౌమ పదవి యందు నిలబడినటువంటి ధర్మరాజు గారికి, అలా నిలబడి ఉన్నాడు ఆ ధర్మరాజు? లేడు. దుర్యోధనుడు అర్ధరాజ్యం ఏలుతున్నాడు, ధర్మరాజు గారు అర్ధరాజ్యం ఏలుతున్నాడు. అర్ధరాజ్యం ఏలుతున్నటువంటి ధర్మరాజు సకల క్షితిపతి కాడు. కాని వాణ్ణి కృష్ణుడు అలా అనొచ్చా? అనడం దోషభూయిష్టం కాదా, అబద్ధం కాదా? మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. యోగి నోటి వెంట వచ్చింది నిజమవుతుంది, యోగి నిజం మాట్లాడడం కాదు. యోగి నిజం మాట్లాడా అబద్ధం మాట్లాడా కాదు, యోగి నోటి వెంట ఏది వచ్చిందో అది నిజమవుతుంది. అంటే ఈ సభని అడ్డుపెట్టి చాలాసేపు ఆలోచించి కదూ అడిగాడు కృష్ణుడు సభని. ఈ సభని అడ్డుపెట్టి ఆయన ఆశీర్వచనం చేస్తున్నాడు. ఈ సభలోనే రాజసూయాగం జరుగుతుంది. ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్త రాజరాజన్యుల చేత నీరాజనములు అందుకుంటాడు ధర్మరాజు, సార్వభౌముడవుతాడు. అది ఆయన నోటి వాక్కు, అది ఆయన నోటి వాక్కే ఆశీర్వచనం. భగవంతుని యొక్క సంకల్పమే మనకు శ్రీరామ రక్ష. అందుకే మన చిన్నతనంలో పిల్లల్ని పడుకోబెట్టి నీళ్లు పోసినప్పుడు చిట్ట చివర ఓసారి నీళ్లు తిప్పి శ్రీరామ రక్ష అంటుంటారు. రామచంద్ర ప్రభువు యొక్క రక్ష రక్ష. మన రక్ష ఏమి రక్ష? మనం రక్షించగలమా? పరమేశ్వరుడు రక్షిస్తూ ఉండాలి నిరంతరం. అందుకని కురుపతికిన్ యుధిష్ఠిరునకున్ సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరామునకతి ప్రమదంబుగా రత్నరాజి సుందరమగుదాని నొక్క సభ ధాత్రి కపూర్వముగాను నర్చి. ఆ నువ్వు నిర్మించి ఇవ్వవలసినటువంటి సభ సామాన్యమైనటువంటి సభ కాకూడదు. అది రత్నముల చేత పొదగబడినదై అసలు ఈ భూమండలంలోనే ఎప్పుడూ ఎక్కడా ఎవరి దగ్గర లేనంత గొప్ప సభనొక దానిని కొనిరమ్మో, తొందరగా చేసి తీసుకురా. నీదైన శిల్ప కళా కుశలత్వమేర్పడం. నువ్వు దానవ శిల్పివి, చాలా గొప్ప శిల్పకళా నైపుణ్యం ఉన్నవాడివని కదా చెప్తారు. నీ శిల్పకళా వైభవమంతా కూడా ప్రకాశించేటట్టుగా, అబ్బా ఏమి సభ అండి అని ఆ సభ చూడగానే నువ్వే గుర్తు రావాలి. ఎవరు నిర్మించారు ఈ సభ అని అడగకూడదు. మయుడు తప్ప ఎవరు నిర్మించగలరు? మయ సభ అనాలి. అటువంటి సభను ఒకదాన్ని తీసుకురా. ఆ సభ ఇతపూర్వం కానీ ఇప్పుడు కానీ వచ్చే కాలంలో కానీ వేరొకరికి చెందినది కానీ వేరొకరికి అటువంటిది ఉన్నది కానీ కారాదు. అంత గొప్పదవ్వాలి. అంత గొప్ప సభను ఒక దానిని నిర్మించి తీసుకురా అన్నాడు. అమ్మ బాబోయ్, చాలా పెద్ద కోరిక కోరారు అనలేదు. పొంగిపోయాడు మయుడు. పొంగిపోయి ఆయన అన్నాడు, ఈ మనుజేంద్రుడు ఇంద్రధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యముల పెద్ద ఇద్ధరణి కావున ఈతని పెర్మికింతగన్ ఎమ్మి ఉనర్చదన్ సభమణి ప్రభనొప్పగా దేవతాభిమానమ్ములిట్టివే అని జనమ్ములు దానిని మెచ్చి చూడగం. ఆయన అన్నాడు, తప్పకుండా నిర్మిస్తాను సభ.
ఎటువంటి సభను నిర్మిస్తానో తెలుసా? మనుజేంద్రుడు ఇంద్ర ధనుజేంద్రుల కంటే మిహావిలాస సౌఖ్యముల పెద్ద ఇద్ధరణి కావున. ఈ భూమండలంలో ఈ మనుజేంద్రుడు మనుష్యులకందరికీ కూడా ఇంద్రుడు, అంటే సమస్త మానవాళికి ప్రభు అయినటువంటి ధర్మరాజు పైన ఉన్నటువంటి స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడి కన్నా, పాతాళలోకాన్ని ఏలుతున్నటువంటి దానవ చక్రవర్తి అయినటువంటి బలి చక్రవర్తి కన్నా ఈతడే గొప్పవాడు. కాబట్టి ఇతడే ఇటువంటి సభని అనుభవించడానికి, ఇటువంటి సభని తనదిగా పొంది ఉండడానికి అర్హత ఉన్నవాడని సమస్త ప్రపంచం కొనియాడేటట్టుగా నేను అటువంటి సభను నిర్మించి తీసుకొచ్చి ధర్మరాజుకి ఇస్తాను. ఇక్కడ నిర్మిస్తానంట లేదు. సభా ప్రాంగణాన్ని నిర్మించడం అంటే ఇక్కడ నిర్మించాలి, అంటే ఇక్కడ సభని నిర్మాణం చేయండి అంటే ఇక్కడ కట్టాలి. అలా అంటా లేదు మయుడు. కొనితెమ్ము చెచ్చరం అన్నాడు కృష్ణుడు. ఎక్కడో కట్టి ఇక్కడికి పట్టుకురా అన్నాడు. అసలు అదో విచిత్రం. ఆయన అంటున్నాడు, నేను తెచ్చేది ఎటువంటిదై ఉంటుందో తెలుసా? చేస్తున్నాం కానీ వాళ్ళు దానికి అర్హులా, ఈ సభని కాపాడుకోగలరా అని నాకు అనుమానం లేదు. ఇతను మనుజేంద్రుడు. ఎందుచేత ఆ మాట వచ్చింది మయుని నోటి వెంట అంటే, ఒకానొకప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోతే ఉపేంద్రుడై, ఇంద్రుడికి తమ్ముడై, వామనమూర్తి అయి బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్ని తీసుకుని మళ్ళీ ఇంద్రుడికి రాజ్యం ఇచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. అదే శ్రీ మహావిష్ణువు ఆ బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్నంతటినీ తీసుకుని ఇంద్రుడికి ఇచ్చేసినప్పుడు వరుణపాశముల చేత బలిచక్రవర్తిని కట్టేస్తే, బలిచక్రవర్తి నిరాధారుడై సభలో నిలబడిపోతే ఆయన భార్య వింధ్యావళి వచ్చి ఏడిచి, నువ్వు కోరుకున్నదంతా 3 అడుగుల నేలగా ధారపోసేశాడే నా భర్త, ఎందుకు ఇలా బంధించావు వరుణపాశములతో అని అడిగితే, నేను బంధించలేదమ్మా, ఎవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబునే అపహరింతు అన్నాడు. ఎవరిని రక్షించాలనుకుంటానో వాళ్ళ సమస్త విత్తాన్ని తీసుకుని పరీక్ష చేస్తాను. బలిచక్రవర్తిని నేను అనుగ్రహిస్తున్నాను. ఇతను పాతాళలోకానికి ప్రభువు అవుతాడు. దిక్పాలకుల యొక్క ఆజ్ఞ ఇతనికి వర్తించదు. ఇతనిని నా శంఖచక్రములు సర్వదా కాపాడుతుంటాయి. నా శంఖచక్రములను ఇతనికి కాపలాగా ఉంచుతున్నానన్నాడు. ఒకనాడు బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువే, ఒకనాడు ఇంద్రుడికి రాజ్యం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువే. ఇవాళ ధర్మరాజు గారిని సార్వభౌముణ్ణి చేసేవాడు శ్రీ మహావిష్ణువే. ఇంద్రుడికి రాజ్యం ఇచ్చిన నాడు రాజ్యం ఒక్కటే ఇచ్చాడు. బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చిన నాడు రాజ్యం ఒక్కటే ఇచ్చాడు. ధర్మరాజుకి రాజ్యం ఇప్పించడానికి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథం మీద సారథిగా కూర్చుని కొన్ని కోట్ల మంది ప్రతివీరులందరూ తెగటారిపోయేటట్టుగా చేసి, ధర్మానికి ఆలవాలము పాండవులు కనుక పాండవ పక్షపాతి శ్రీకృష్ణ భగవానుడు అయ్యాడన్న కీర్తి సుస్థిరంగా కట్టపెట్టి, పాండవుల యొక్క కథ, వాళ్ళ ధర్మం ఈ భూమండలంలో నరులందరూ చదువుకుని యుగాలు మారిపోయినా అనుష్ఠించేటట్టుగా వాళ్ళ కీర్తిని ప్రకాశింపచెయ్యడానికి నడుం కట్టినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి ధర్మరాజు కన్నా గొప్పవాడా ఆ ధనుజేంద్రుడైన బలిచక్రవర్తి గాని, స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు గాని కాదు. కాబట్టి నీ పరిపూర్ణ కటాక్ష వీక్షణములకు పాత్రులైనటువంటి వాళ్ళు వీళ్ళు. కృష్ణుని యొక్క అనుగ్రహము ఎంత ప్రకాశవంతంగా, ఎంత ప్రస్ఫుటంగా, ఎంత పరిపూర్ణంగా పాండవుల యందు ప్రసరించిందో, మయుని యొక్క బుద్ధికి ఎక్కడో ఒక్క చోట తళుక్కున తోచక తోచింది ఈశ్వరానుగ్రహంగా. అందుచేత నోటి వెంట ఆ మాట వచ్చేసింది. ఈ మనుజేంద్రుడు ఇంద్ర ధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యముల పెద్ద ఈ ధరణి కావున, ఈతని పెర్మికిందగన్ ఎమ్మి నొనచ్చదన్ సభమణి ప్రభనొప్పగా దేవతా విమానమ్ములిట్టివేయని జనమ్ములు దానిని మెచ్చి చూడగన్. ఆ జనులందరూ కూడా మయసభని చూసి, ఓ దేవతల యొక్క సభలు, దేవతల యొక్క విమానాలు ఇలా ఉంటాయి అని దీన్ని చూసి చెప్పుకోవాలి. ఎందుకని వాళ్ళు దేవలోకానికి వెళ్ళి చూసొచ్చిన వాళ్ళు కారు. దేవతా విమానములు ఎలా ఉంటాయో వాళ్ళు మయసభని చూసి చెప్పుకుంటారు. అంత గొప్ప సభని నిర్మాణం చేస్తాను. అంతేకాదు,
నేను ఈ సభా నిర్మాణం చెయ్యడానికి కావలసినటువంటి బంగారము, వజ్రములు, వైఢూర్యములు, మరకత మాణిక్యములు, నవరత్నములు మొదలైనటువంటి సామాగ్రినంతటినీ కూడా బిందు సరోవరమునందు దాచాను. ఎందుకు దాచవలసి వచ్చింది? ఎందుకు అవన్నీ దాచడం అంటే, ఒకప్పుడు వృషపర్వుడు అని ఒక రాజు ఉండేవాడు. మీరు ఆదిపర్వంలో విన్నారు. శర్మిష్ఠ యొక్క తండ్రి. ఆ శర్మిష్ఠకి దేవయానికి వచ్చినటువంటి కలహంలోనే ఆ దేవయానితో కలిసి శుక్రాచార్యుల వారు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటే వృషపర్వుడు వచ్చి వేడుకుని ఆ శుక్రాచార్యుల వారిని తన రాజ్యంలో ఉంచుకోవడం కోసమని దేవయానికి శర్మిష్ఠని దాసిగా చేశాడు. మీరు ఆదిపర్వంలో విన్నారా కదా. కాబట్టి అటువంటి వృషపర్వుడనేటటువంటి రాజుకి ఒక గొప్ప సభని నిర్మాణం చెయ్యడం కోసమని నేను ఒకానొకప్పుడు సంకల్పం చేసి తత్సంబంధమైనటువంటి రత్నములు, సంభారములనన్నిటినీ బిందు సరోవరంలో దాచి ఉంచాను. ఆ ఒక్క సంభారములను తీసుకొచ్చి మయ సభా నిర్మాణం చెయ్యడమే కాదు, భౌమాదిత్యుడనబడేటటువంటి రాజు ఒకానొకప్పుడు ఈ భూమండలంలో ఒక సుక్షత్రియుడై రాచరికం చేస్తూ గొప్ప తపస్సు చేసి ఋషి అయ్యాడు. ఆ ఋషి మండలాన్ని చేరినటువంటి ఆ భౌమాదిత్యుడనేటటువంటి రాజు నాకు ఒక శంఖాన్ని, ఒక గదని ఇచ్చాడు. ఆ గద శత్రువులను దునుమాడుతుంది. ఆ శంఖం పూరించినంత మాత్రం చేత కొన్ని వేల మంది యొక్క కర్ణరంధ్రములు బద్దలైపోయి నెత్తురు కారిపోతుంది. అంత గొప్పదైనటువంటి ఆ శంఖం దేవదత్తాన్ని, ఆ గదని భీమసేనుడికి, దేవదత్తమన్న శంఖాన్ని అర్జునుడికి కూడా తీసుకొచ్చి ఇస్తాను. దానితో పాటుగా ధర్మరాజు గారికి ఈ సభా నిర్మాణం చేస్తాను. అంటే కడుపులో ఎక్కడో అర్జునుడికి కూడా ఉపకారం చెయ్యాలన్న కోరిక ఉంది. కాబట్టి అర్జునుడికి దేవదత్తాన్ని ఇస్తూ, భీమసేనుడికి గద ఇస్తూ, ధర్మరాజు గారికి మయసభ ఇస్తాను. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంకల్పమే మయుని యందు ఆలోచనగా మారింది. ఈశ్వరానుగ్రహం అనేటటువంటిది ఒక్కసారి బయటికి రావాలి. కానీ పరమేశ్వరుడు వీడికి కావలసినటువంటి పదార్థములు సమకూడాలి అని కోరుకోవాలి. కానీ అవి ఎప్పటికి ఎందుకు పనికొస్తాయో మనకి తెలియదు. పరమేశ్వరుడు మాత్రం వాటిని ఇప్పుడే చేకూరుస్తాడు. అర్జునుడికి దేవదత్తాన్ని ఇప్పిస్తున్నాడు, భీమసేనుడికి బ్రహ్మాండమైనటువంటి గదని ఇప్పిస్తున్నాడు. ఎదర రాబోయేటటువంటి ఆ కాలంలో భీమసేనుడు ప్రతిజ్ఞ చేస్తాడు, నా గదాదండంతో దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొడతాను అని. ఎక్కడ ధర్మ వ్యతిరేకులైనటువంటి వారు పడిపోయేటట్టుగా ధర్మమునందు నిలబడినటువంటి వారు ప్రవర్తించవలసి ఉంటుందో వారికి కావలసిన ఉపకరణములను పరమేశ్వరుడు చేకూర్చడానికి ఎవరి ద్వారా సంభారములు అందారో వారి యందు సంకల్పాన్ని ప్రచోదనం చేస్తాడు. అది ఈశ్వరుని యొక్క అనుగ్రహము అన్నమాటకు అర్థం. ఆయన అనుగ్రహం ఒక్కటుంటే నీకు అది ఎప్పుడు పనికొస్తుందో తెలియదు. ఇప్పటికి నీకు ఇది ఎందుకు అనిపించవచ్చు, కానీ ఒకప్పటికి అది నీకు చాలా అవసరం కావచ్చు. ఎవరో తెచ్చి ఏదో పుస్తకం నీకు ఇవ్వచ్చు, ఎందుకు నాకు ఇప్పుడు ఈ పుస్తకం అని ఓ చోట పెట్టచ్చు. కానీ ఒకనాడు నీకు ఆ పుస్తకం అత్యంత అమూల్యము కావచ్చు. ఆ పుస్తకమే నీ జీవితం కావచ్చు. ఆ పుస్తకమే నీ జీవితాన్ని మలుపు తిప్పచ్చు. నీ జీవితం ఒకప్పుడు మలుపు తిరగడానికి కావలసినటువంటి పుస్తకాన్ని పరమాత్మ నీకు ఎప్పుడు అందించాలో అప్పుడు ఎవరి చేత సంకల్పం చేయించాలో వాళ్ళ చేత చేయించి తెచ్చి నీకు ఇప్పిస్తాడు. నీ జీవితం మలుపు జరగడానికి ఒక పుస్తకం నీకు ఎవరి ద్వారానో అందించిన ఈశ్వరుని యొక్క అనుగ్రహ బలంలాగే ధర్మాన్ని నిలబెట్టడానికి అత్యంత శ్రద్ధాళువులై నిలబడవలసినటువంటి భీమార్జునులకు కావలసినటువంటి యుద్ధ పరికరాల్ని మయుని ద్వారా కృష్ణ పరమాత్మ అందిస్తున్నారు అని ఆయన ఆ బిందు సరోవరం యొక్క గొప్పతనాన్ని అంటారు. ఆ బిందు సరోవరంలోనే ఒకప్పుడు భగీరథుడు గంగావతరణం చేయించాడు. పరమశివుడు ఆ బిందు సరోవరం దగ్గరే నడుం మీద 2 చేతులు వేసుకు నిలబడితే గంగమ్మ ఆకాశం నుంచి ఆయన యొక్క శిరస్సుకి తాకి కింద పడింది. భవంగపతితంతోజం పవిత్ర వితిపస్పృశు అని పరమశివుని శరీరానికి తాకి కింద పడింది. కాబట్టి గంగ పతిత పావని అయి అంత పరమ ప్రఖ్యాతి వహించింది. అక్కడే సృష్టి కాలమనందు తరువాతి కాలమనందు బ్రహ్మగారు, పరమశివుడు, ఇతర దేవతాగణములన్నీ కూడా అనేకమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులన్నిటినీ కూడా చేశారు. అలాగే
అక్కడే అనేకమైనటువంటి దేవతల యొక్క శాలలు నిర్మింపబడి ఉంటాయి. అంత పరమ పవిత్రమైన ప్రదేశము కనుక ఇంత పవిత్రమైనటువంటి సామాగ్రిని అక్కడ దాచి ఉంచాను. కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ సభని నిర్మాణం చేస్తాను. నిర్మాణం అక్కడ చేస్తాను, సభని ఇక్కడికి తీసుకొస్తాను. నిర్మాణం అయిపోయిన సభ ఇక్కడికి వస్తుంది, సామాగ్రి తెచ్చి ఇక్కడ సభ కట్టడం కాదు. కాబట్టి నేను బయలుదేరుతాను. ఈ సంకల్పాన్ని చేసి మయునికి తన యొక్క హృదయాన్ని ఆవిష్కరించి కాబోవు కాలంలో రాబోవు కాలంలో ఏది జరగాలో భూత భవిష్యత్ వర్తమాన కాలములు పరిపూర్ణముగా తెలిసిన్నటువంటి పరమేశ్వరుడు కనుక కృష్ణ భగవానుడు ఏమీ తెలియని వాళ్ళ ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. సభా నిర్మాణానికి పూనుకున్నటువంటి మయుడు హిమాలయ పర్వతాలకి చేరుకుని కైలాస పర్వతానికి ఉత్తరాన మైనాక పర్వతం ఉంటే ఆ మైనాక పర్వతానికి ఉన్నటువంటి హిరణ్య శృంగానికి చేరుకున్నాడు. బంగారు శిఖరానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి బిందు సరోవర ప్రాంతానికి చేరి సభా నిర్మాణం ప్రారంభం చేస్తూ పూజ చేశాడు. ఇది ఆర్షధర్మం అంటే. భారతము ఇతిహాసము, భారతము పంచమ వేదము. ఎప్పుడు ఎక్కడ మనం ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మనకి సమస్తాన్ని నేర్పుతుంది. ఏదైనా ఒక కట్టడాన్ని నిర్మాణం చేస్తున్నారు అంటే ఆ కట్టడానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఒక ఇల్లు మీరు కట్టుకున్నారనుకోండి, ఆ ఇంటికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏమి అంటే తామర తంతువు, తామర తంపర ఎలా కొనసాగుతుందో అలా వంశము వృద్ధిలోకి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి సింహాసనం ఏది ఉందో, యజమాని పూజ చేసినటువంటి సింహాసనానికి పూజ చెయ్యడానికి ఆ గోత్రంలో వాళ్ళు లేక ఆ సింహాసనాన్ని పట్టుకెళ్ళి నీటిలో విడిచిపెట్టేయడమో, ఆ సింహాసనం ఇంకొక గోత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడమో జరగవలసినటువంటి దుస్థితి ఏర్పడకుండా, కొడుకులు లేరనేటటువంటి బెంగ లేకుండా ఆ వంశం ఆచంద్రతారార్కం కొనసాగింపబడాలి అంటే ఆ ఇంటికి ప్రారంభంలో పూజ చేసి ఇల్లు కట్టాలి. ఒక ఇల్లు దేనికి అంటే సింహాసనాన్ని అక్కడ అర్చన చేస్తాం. ఒక ఇంటి గొప్పతనం అంతా ఎక్కడుంటుంది అంటే అక్కడ సింహాసనం ఉంది. ఆ యజమాని ఆ సింహాసనం నుంచి వస్తున్నటువంటి పరిపాలన చేత రక్షింపబడుతూ ఉంటాడు. నేను ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే నేను చేస్తానా, నా సింహాసనం పెడుతుందా ముందు? సింహాసనం చేత్తో పట్టుకుని గృహప్రవేశం చేస్తాను. ఇంట్లో కుర్చీలు ఎన్నో ఉండొచ్చు, సింహాసనం మాత్రం ఒక్కటే ఉంటుంది. సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుంటాడు. ఆయన పరిపాలకుడు. ఆయన నా యోగక్షేమాలని విచారణ చేస్తూ ఉంటాడు. నేను ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన నన్ను సర్వకాలముల యందు కాపాడుతూ ఉంటాడు. ఆ సింహాసనము చేత నేను పరిపాలింపబడుతూ ఉంటాను. దేశంలో ఎక్కడో పౌరులున్నా రాజధాని ఎందున్నటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు చేత వాళ్ళు ఎలా పరిపాలింపబడుతుంటారో ఇంట్లో ఉన్నటువంటి సింహాసనం చేత మనం పరిపాలింపబడుతుంటాం. ఒక గృహస్థుకి ఉండే కోరిక ఉంటుంది. ఒక గృహస్థు కోరికనే ప్రధానమైన కోరిక ఏది అంటే వంశం వర్ధిల్లాలి. ధర్మ ప్రజాపత్యర్థం వివాహం చేసుకునేటప్పుడు సంకల్పం ధార్మికమైన సంతానము కలగాలి అని చేసుకుంటారు. గృహస్థాశ్రమము అంటే ధర్మపత్నితో కలిసి తానున్న చోటు. దానికి ప్రధానమైన ప్రయోజనం ఏది అంటే సంతాన భాగ్యం, విశేషించి వంశాభివృద్ధి, పుత్ర సంతానం కలగాలి. ఆ పుత్ర సంతానం కలగడానికి సింహాసనాన్ని అర్చన చేయబడేటటువంటి ఒక ఇల్లు కట్టే ముందు ఆ ఇల్లు నాతో కాదు, నేను తండ్రినై సంతోషించాలి, నేను తాతనై సంతోషించాలి. ఈశ్వరుడు అనుగ్రహిస్తే ముత్తాతని కావచ్చు. ఒకవేళ నేను ముత్తాతని కాలేకపోయినా నేను తాతనై సంతోషించి శరీరాన్ని విడిచిపెట్టేయాలి తప్ప తాత కాకుండా విడిచిపెట్టకూడదు. పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమేమ సేత్. దీర్ఘాయుర్దాయం అంటే మనవణ్ణి చూడాలి. కాబట్టి నేను చెప్పట్లేదు, వ్యాస భగవానుడంతటి వాడు చెప్పాడు. వ్యాసుడి కన్నా చెప్పగలిగిన వాడు, వ్యాసుడి కన్నా చెప్పగలిగిన వాడన్నవాడు ఇక లోకంలో లేడుగా. చెప్తే వ్యాసుడే చెప్పాలి. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. ఈ వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము ఈ ప్రపంచంలో ఉన్న వాంగ్మయం అంతా. కాబట్టి అటువంటి వ్యాస భగవానుడు చెప్పాడు, ఇల్లు కడుతున్నావు, నీ వంశము ఆచంద్రతారార్కం నిలబడాలి. నీ కొడుకు వాడు మనవల్ని చూడాలి, నీ మనవడు వాడు మనవల్ని ముని మనవల్ని చూడాలి.
అంటే ఆ ఇంటి సింహాసనం, ఆ ఇల్లు అంతమంది పిల్లల ఓదార్పుకి, అంతమంది పిల్లల ఏడుపుకి, అంతమంది పిల్లల వృద్ధికి, అంతమంది పిల్లల యొక్క వైభవానికి కారణం కావాలి ఆ ఇల్లు. అందుకని ఇల్లు కట్టే ముందు పూజ చేసి ఇల్లు కట్టాలి తప్ప ఏ పూజ లేకుండా ఇల్లు ప్రారంభం చేయకూడదు. ఒక సభామంటపాన్ని నిర్మాణం చేస్తున్నావు, ఆ సభ పెద్దలైనటువంటి వారు ఎందరో వచ్చి కూర్చుంటారు. ఒక్కొక్క చోట చేయబడిన నిర్ణయం సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా కదుపుతుంది. ఒక్కొక్క సభలో చేసిన నిర్ణయం కొన్ని కోట్ల మందిని ప్రభావితుల్ని చేస్తుంది. ఒక్కొక్క సభలో చెప్పిన విషయం కొన్ని వేల మందిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతుంది. ఒక్కొక్క సభ భగవంతుని యొక్క అనుగ్రహానికి మారుపేరుగా మారిపోతుంది. మహాభారత ప్రవచనానికి సంబంధించినంత వరకు పెద్దలు ఒక మాట చెప్తారు. పీఠాధిపత్యం వహించేటటువంటి పెద్దలు ఏదైనా ఒక దేవాలయ ప్రాంగణానికి వెడితే 2 ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ భారతం చెప్పారా అని అడుగుతారు. ఇక్కడ భారతం చెప్పారండి అంటే ఆ దేవాలయానికి ఒక స్థాయి, కనీసం ఒక్క పర్వం మహాభారత ప్రవచనం ఇక్కడ జరిగిందండి అన్నారనుకోండి, ఆ దేవాలయానికి ఒక ప్రత్యేకమైన స్థాయిగా తీసుకుంటారు. ఎప్పుడూ ఇక్కడ భారతం చెప్పలేదండి, పోనీ కనీసం భారతం చదివారా? ఇక్కడ చెప్పేవాడు లేకపోతే భారతాన్ని చదివితే విన్నారా? కూర్చుని భారతం చదివారా ఎవరైనా? ఎప్పుడు ఇక్కడ భారతం చదవలేదండి. ఆ దేవాలయం స్థాయి ఒకటి. భారతం చదివినా, భారతం చెప్పబడినా ఆ దేవాలయం యొక్క స్థాయి వేరొకటి. అటువంటి చోట భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆ వాయు తరంగముల యందు నిలబడిపోతుంది. అందుకే అటువంటి ఆలయ ప్రాంగణంలో ప్రవేశించి కూర్చుని కోరిక కోరుకున్న ఈశ్వరుడికి ఒక నమస్కారం చేసినా వెంటనే కోరికలు తీరుతాయి. కారణం ఏమంటే భారత ప్రవచనం జరుగుతున్నప్పుడు ప్రవచనం ఎంత గొప్పదో, వింటున్న వాళ్ళ మనస్సులన్నీ రంజిల్లుతున్నప్పుడు ఈ భావ ప్రకంపనల చేత పరమేశ్వరుని యొక్క తేజస్సు ఉద్దీపింపబడుతుంది. ఉద్దీపింపబడి ఆయన శక్తి పెరిగి ఆయన మరింత మంది కోరికలు తీర్చగలిగినటువంటి వాడు అవుతాడు. కాబట్టి దేవాలయములకు ఆ స్థాయి ఉందా? సభ అంత గొప్పదవుతుందా? ఆ సభ ఎన్నో విశేషాలకి కారణం అవుతుందా? ఇన్నిటికి కారణం అవ్వాలంటే ఏదో భౌతికమైనటువంటి అందం కాదు, ఆ సభ అంత గొప్పదవ్వాలి. అలా కోరుకున్నాడు కాబట్టే, అటువంటి పూజ చేసి మొదలు పెట్టాడు కాబట్టే ఆ సభా మంటపంలో శ్రీకృష్ణ భగవానుడికి అగ్ర పూజ జరిగింది. ఇంకంతకన్నా ఏం కావాలి మై సభకు అదృష్టం. కాబట్టి ఆయన దాన్ని ప్రారంభం చేస్తూ దేవ బ్రాహ్మణులకు నానావిధ పూజల తర్పణము చేసి ధరిత్రీ వనిత కపూర్వ శ్రీకావింపతొడంగమయుడు కడురంగముగన్. ఆయన అనేకమైనటువంటి దేవతల యొక్క మూర్తుల్ని ఆరాధన చేశాడు. ఒక భూమి మీద ఒక మంటపాన్ని నిర్మాణం చేసేటప్పుడు అది గృహమా, ఆరామమా, మంటపమా, సభ, ప్రాంగణమా విడిచిపెట్టండి. అది ప్రకాశవంతము కావడానికి, ఫలవంతము కావడానికి ఏ ఏ దేవతల యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవడానికి మీరు పూజ చెయ్యవలసి ఉంటుందో అటువంటి దేవతలందరినీ పూజ చేశారా? మయుడు అటువంటి దేవతలందరినీ కూడా నానావిధ పూజల తర్పణము చేసి వాళ్ళందరినీ కూడా అనేక రకములైనటువంటి పూజల చేత అర్చించి తృప్తిపరిచాడు. పూజించిన వాడు పూజనీయుడవుతాడు. మీరు ఆ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు పూజ చెయ్యడం ఎందుకో తెలుసా? పూజ చేస్తే పరమేశ్వరుడు ప్రీతి పొందుతాడు అని నేను ఒక మాట చెప్పాను అనుకోండి, ఆ మాట చాలా వదులుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? పూజ చేయడం అంటే ఓ వస్త్రద్వయం ఇచ్చి, అర్ఘ్యం ఇచ్చి, పాదోదకం ఇచ్చి, కాస్త పటికి బెల్లం నైవేద్యం పెట్టి 2 పుష్పాలు కాళ్ళ మీద వేసి 4 స్తోత్రాలు చదివితే ఈశ్వరుడు మీ పట్ల ప్రసన్నుడవుతాడు అని నేను చెప్పాను అనుకోండి. అప్పుడు పూజ చేస్తే ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు అని నేను చెప్పిన ఉత్తర క్షణంలో పొగిడితే లొంగిపోయేవాడు ఈశ్వరుడు అయ్యాడు. అవునా కాదా? అప్పుడు ఈశ్వరుడు పొగిడితే లొంగేవాడైతే పూజ చేసిన వాడికి ఈశ్వరుడు లొంగిపోతాడు అన్న నా మాట అర్థరహితమైనది. అందుకని నన్నయ్య గారు పద్యాన్ని అంత అందంగా ఇస్తున్నారు. పూజ చేసిన వాడు పూజనీయుడవుతాడు. ఎందుచేత పూజనీయుడవుతాడు అంటే పూజ పరమేశ్వరుడు పొంగిపోవాలని కాదు చేస్తున్నది. ఈశ్వర
నా యందు ఏ తేజస్సును చూసి లోకమంతా నన్ను గౌరవిస్తోందో, ఏ తేజస్సుని చూసి లోకమంతా నాకు నమస్కారం చేస్తోందో ఆ తేజస్సు సహజముగా నాది కాదు. నా ఉపాధిలో నువ్వు ఆ తేజస్సుని ప్రకాశింపచేశావు. ప్రకాశింపచేసిన వాడివి నువ్వు. ఆ ప్రకాశింపచేసిన తేజస్సు నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి అర్హత నా యందు నిలబెట్టు. ఆ అర్హత పోతే నువ్వు తీసేస్తావు ఆ తేజస్సు. ఆ అర్హత నా యందుంచు అని ప్రార్థన చెయ్యడం పూజ. ఎవరు అలా అడిగారో వాడు అర్హతని నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాడు కనుక ఈశ్వరుడు అనుగ్రహాన్ని ద్విగుణీకృతం చేస్తాడు. వాడు పూజనీయుడవుతాడు లోకం చేత. అని పూజ దేనికి అంటే నువ్వు పూజనీయుడవు కావడానికి. అంతేకాని పూజ చెయ్యడం ఎందుకు అంటే పరమేశ్వరుడు నువ్వు పూజ చేస్తే చాలా ప్రీతి పొందేస్తాడని అనుకోకూడదు. అప్పుడు అసలు ఆ ఆలోచనలోనే ఒక దోషం ఉంటుంది. ఎందుకు పూజ చేస్తున్నావు అంటే పూజ చేసి పూజనీయుడు అవుతావు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, నాకెవరో ఒకరు ఉపకారం చేశారు. ఎందుకండి మీరు అంత ఉపకారం చేశారు ఆయనకి అని అడిగారు అనుకోండి, ఏం చెప్పమంటారు? ఒకనొకప్పుడు మహానుభావుడు నాకు ఎంత ఉపకారం చేశారో తెలుసా? నేను చాలా ముఖ్యమైన వివాహానికి వెళ్ళాలి, దానికి వెళ్ళకపోతే నా మర్యాద పోతుంది. నేనా రాత్రంతా మంచులో జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చోలేను, ఆరోగ్యం అనుమతించదు. మహానుభావుడు ఎవరో తనకి తెలిసిన వాళ్ళతోటి తత్కాల్లో టికెట్ తెచ్చిపెట్టారు. నేను లైన్లో నించోలేదు, ఏమీ లేదు. ఆయన పుణ్యం అని మర్యాద నిలబడింది నాది. ఆయనకి చేయకపోతే ఎలా అండి ప్రత్యుపకారం అన్నాను అనుకోండి. నేను మీతో మీరేమనుకుంటారు నా గురించి? అరే ఓ తత్కాల టికెట్ తెచ్చి ఇచ్చాడని ఎంత జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ ప్రత్యుపకారం చేసి పొంగిపోతున్నాడు ఆయన. ఈయన నిజంగా ఉపకారానికి పాత్రుడురా, ఎంత కృతజ్ఞత ఉన్నవాడురా అని మీరు అనుకుంటారా అనుకోరా? అంటే ఇప్పుడు నేను అవతల వారిని పూజించి సులకనయ్యానా? అవతల వారిని పూజించి నేను పూజనీయుడనయ్యానా? లౌకికంగా ఒక చిన్న ఉపకారం చేతనే నేను పూజనీయుణ్ణైతే పరమేశ్వర పూజ చేత ఎంత పూజనీయుణ్ణవుతాను? పూజనీయత కీర్తి పొందుట అంటే సద్గుణములతో ధర్మమునందు నిలబడుట, ధర్మమునందు నిలబడుట ఈశ్వరానుగ్రహములకు పాత్రుడవుట. ఇంకేం కావాలంతకన్నా? అందుకని తాను నిర్మాణం చెయ్యాలనుకున్నటువంటి సభ ఓ 10,000 మంది కాపలాదారులతో లోపల రత్నాలున్నాయి, వజ్రాలున్నాయి, ఎవరెడతారో అని చెప్పి ఎవ్వరూ వెళ్లకుండా లోపలికెళ్ళి లోపలికెళ్ళేటప్పుడు ఒళ్ళంతా తడివి లోపలికెళ్ళి బిక్కు బిక్కుమంటూ చూసొచ్చేది కాకూడదు. అది ఒక అద్భుతానికి కారణం కావాలి. సాక్షాత్ పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని అగ్రపూజకి కారణమైంది. కురుక్షేత్ర యుద్ధానికి బీజం అక్కడే పడింది మైసభలో దుర్యోధనుడి తొట్టుపాటులో. అదిగో అంతటి అపూర్వ తేజస్సు కలగాలి అంటే మన ప్రజ్ఞ చేత నడవదు. మనం గోడ కట్టగలమేమో, రత్నాలు తాపడం చేయగలమేమో, దాని చిరస్థాయి, దాని కీర్తి ఎక్కడ నుంచి వచ్చింది అంటే నీవు చేసిన పూజ నుండి వచ్చింది. అందుకేనేమో మయుడు చేసిన పూజే కారణమేమో మహాభారతంలో మయసభ ఒక్కటి ఏకపాత్రాభినయనమై కూర్చుంది. ఏకంగా మిగిలినవన్నీ కూడా అలా చేయరు. దుర్యోధనుడు మయసభలో ఏకపాత్రను అభినయించుట అది ఒక పెద్ద విశేషమై కూర్చుందంతే లోకంలో. బహుశా మయుడు చేసిన పూజేనేమో. కాబట్టి భారతాన్ని కేవలం జరిగిన కథగా వినకండి, అది కాదు వ్యాస హృదయం. వ్యాస హృదయం ఎప్పటికీ ధర్మాన్ని లోకానికి అందించడం. ఒకటి నిర్మాణం చేసే ముందు తత్సంబంధమైన దేవతా పూజ చెయ్యాలి. కాబట్టి ఆయన దేవ బ్రాహ్మణులను పూజ చేశాడు. ఎందుకని వాళ్ళు వేదం చదువుకున్నారు. వాళ్ళు చదువుకోని నాడు, వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా లేని నాడు ధర్మము లోకమనందు నిలబడదు. కాబట్టి వారిని పూజించాలి. అందుకని బ్రాహ్మణ పూజ చేశాడు. బ్రాహ్మణ పూజ చేసి దేవ పూజ చేసి ఆయన ధరిత్రీవనితకు అపూర్వ శ్రీకావింప. ధరిత్రీవనితకు అన్నారు నాన్నయ్య గారు. ఈ భూకాంతకే కొత్త అలంకారాన్ని తొడుగుతున్నట్ట. కాంతకు ఉండే లక్షణం ఏమిటండి? అపూర్వాలంకారముల యందు ప్రీతి ఉంటుంది. ఎన్ని ఉన్నా అబ్బా ఇది కూడా ఉంటే బాగుందనుకుంటారు. ఆభరణము చేత అతివకు కాదు, ఆ ఆభరణములు పెట్టుకున్న కొద్దీ కూడా వాళ్ళ మనసు రంజిల్లుతుంది. ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు అందంగా లేరు, మనకెందుకు వచ్చిన గొడవ? అందం అన్నది చూసేవాడి కన్నుల్ని బట్టి ఉంటుంది. దానికోసం కాదు తాపత్రయం. పెట్టుకున్న ఆవిడ అందంగా ఉందా అండి, ఆవిడ అందంగా నీకెందుకు? అవన్నీ నీకు అనవసరం. నీకు ఎవరైనా కామాక్షి స్వరూపమే. ఎవరు పెట్టుకున్నా తల్లి కామాక్షి. కామాక్షి మెడలో ఏం పెట్టుకుంటే అందంగా ఉండదు? ఎవరు పెట్టుకున్నా అందమే. తల్లి కామాక్షి అయినప్పుడు నీకేమిటి బాధ?
అందుకోసం కాదు విచారణ. దేనికోసం విచారణ అంటే మనస్సు రంజిల్లడం. కృంగొత్త ఆభరణములు ఎన్ని పెట్టుకుంటున్నా దీనికన్నా ఇంకా ఇది కూడా ఉంటే బాగున్నది, పెట్టుకున్నప్పుడు సంతోషించి రాగరంజితమైన ముఖము కలిగినటువంటి కులస్త్రీ ఎలా ఉంటుందో అలా ఈ భూకాంత పొంగిపోయే ఆభరణాన్ని తొడుగుతున్నట్ట మయుడు. భూకాంత పొంగిపోయేటట్టుగా తీసుకురావాలంటే అది భూమి మీదది కాదు, ఎక్కడదో తెచ్చి భూమి మీద పెడుతున్నాడు. అది కృష్ణ హృదయం. ఇక్కడే ఇందులోవే తెచ్చి ఇక్కడ కట్టట్లేదు, ఎక్కడో కట్టి ఇక్కడికి తెచ్చి పెడుతున్నాడు. అది భూమికాంత అలంకారం అవుతోంది. కాబట్టి అపూర్వ శ్రీకామింపతొడంగమయుడు కడు రమ్యముగం, కడురమ్యంగా బహువందంగా ఆ మయసభా నిర్మాణం చేయడానికి సిద్ధమవుతున్నాడు. వెళ్ళాడు, అక్కడ దాచిపెట్టిన సంభారాలన్నింటినీ పైకి తీశాడు. ఆ బిందు సరోవరంలో సభా నిర్మాణం చేశాడు. విమలం మణిమయములకు దూలములను, కంబముల గోడలను, వేదులను, కుట్టిమములు చుట్టిన ప్రాకారములను కరమొప్పు చుండ రచయించే సభను. ఆయన ఎంత గొప్ప సభా నిర్మాణం చేశాడంటే విమల మణిమయములకు దూలములం, మణులతో కూడినటువంటి పెద్ద పెద్ద దూలాల్ని నిర్మాణం చేశాడు. అవన్నీ మణులతో ఉంటాయి కాబట్టి వాటి కాంతులు అన్ని వైపుకి పడుతుంటాయి. లోపల ఇంకా తాత్కాలికమైనటువంటి దీపాలు అక్కర్లేదు, ఆ మణుల యొక్క కాంతులు ప్రసరిస్తుంటాయి అన్ని వైపులకి. దానితో పాటు కంబములను, బంగారు స్తంభములను నిర్మించి దానికి రకరకములైనటువంటి మణులను మాణిక్యములను తాపడం చేశాడు. గోడలను, వేదులను, వేదులంటే అరుగులు, అరుగులు కట్టకపోతే అసలు అందమే లేదు, అసలు అరుగే అందం. అందుకే మా చిన్నప్పుడు ఏదో 3వ క్లాసులోనే ఎప్పుడో ఉండేది, అరుగులన్నిటిలో నువ్వు అరుగు మేలు పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని. ఓ అరుగు ఉంటే అర్థం బద్దం లేని కబుర్లు చెప్పుకునేవాళ్ళు కాదు. చక్కగా ఏ రామాయణం గురించో భారతం గురించో భాగవతం గురించో చెప్పుకునేవాళ్ళు 2 3 అక్కడ చేరి మాట్లాడుకుంటే ఆ యజమానికి అభ్యున్నతి, ఆ ఇంటికి అభ్యున్నతి. అది విందామనుకున్న వాళ్ళందరూ వచ్చి చుట్టూ కూర్చుంటారు. వాళ్ళకి ఒక బుక్కిడు మంచినీళ్ళు ఇచ్చిన పుణ్యం పురుషార్థం. అంటే ఎవరికైనా ఇవ్వాలి, భారతం విన్న వాళ్ళకే వినాలనే ధర్మం కాదు, ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ భాగవతులకు ఇవ్వడం మరింత సంతోషం కాదు, అది నా ఉద్దేశం. కాబట్టి అటువంటి వేదులను, కుట్టిమముల చుట్టిన ప్రాకారములను, రాతితో కూడుకున్నటువంటి గోడల్ని, ప్రాకారములను సభ చుట్టూ నిర్మాణం చేశాడు. కరముప్పు చుండ రచయించే సభను చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆ మయసభనంతటినీ కూడా నిర్మాణం చేశాడు. ఈ మయసభ నిర్మాణంలో ఉండేటటువంటి విచిత్రం ఏమిటి అంటే నన్నయ్య గారు ఒక సీసపద్యంలో చాలా అద్భుతమైన రీతిలో ఆవిష్కరించారు. చిత్రం ఏమిటంటే అంత గొప్పదా అండి, అబ్బా మయసభ ఇంత చెప్తున్నారు, అది ఎలా ఉంటుందో, ఎలా కట్టాడో అన్నప్పుడు ఒక్కసారి తినిపించలేదు నన్నయ్య గారు. కొంచెం తినిపించారు. ఇక్కడ కొంత చెప్పారు. దుర్యోధనుడు మైసభలో విహారం చేస్తున్నప్పుడు కొంత చెప్పారు. అప్పుడు ఎక్కడ ఆ సందర్భాన్ని బట్టి మయసభా సౌందర్యాన్ని మనం అనుభవించడానికి బాగా అవకాశం దొరుకుతుందో అలా మనకి ఆయన వర్ణించి చూపించారు. సురుచిల హరినీల కిరణ జలంబుల పద్మరాగారుణ పద్మములను, రాజిత రాజీవ రాజహంసావళి నిర్మల సంవర్ణ కూర్మములను, కమనీయ వైఢూర్య కుముదంబులను, వజ్రమీన మౌక్తిక నవ ఫేనములను, మరకట శైవలోత్కరముల విలసిల్లగొలనని సన్మణి స్థలము చూచి, పలుగురాల పుడ్యముల రుచులు కప్పిన జలములున్న ఎడల వెలయ చూచి, అననుపస్థలంబుల నిజనులెరుగకయుండునట్లుగా మయుండు చేసే. ఆయన సభా నిర్మాణం చేసినప్పుడు అందులో ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్టు కనపడేటట్టుగా నిర్మాణం చేశాడు. ఎలా నిర్మాణం చేశాడు అని అనుమానం వస్తుందేమోనని నన్నయ్య గారు చెప్తున్నారు. సురుచిర హరినీల కిరణ జలంబుల పద్మరాగారుణ పద్మములను, ఆయన ఇంద్రనీలమణుల్ని తీసుకొచ్చి ఒక సరోవర నిర్మాణం చేశాడు. అంటే ఆ ఇంద్రనీలమణుల్ని తాపడం చేశాడు గోడలోకి. ఆ ఇంద్రనీలమణులలోంచి కిరణములు బయటికి వస్తుంటాయి, కాంతులు వస్తుంటాయి. అందులోంచి వచ్చేటటువంటి కాంతుల వలన అవి ఎలా కనపడతాయంటే ఏదో అక్కడ నీళ్లున్నట్లుగా కనపడుతుంది. ఆ ఇంద్రనీలమణుల యొక్క కిరణముల ప్రసారం అలా అన్ని వైపుల నుంచి వచ్చేటట్టుగా నిర్మాణం చేశాడు.
తెనాలి దగ్గర ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఒక విచిత్రమైనటువంటి లక్షణం. ఏమిటి ఆ లక్షణం అంటే, శివలింగం దగ్గర దీపం అక్కర్లేదు, చీకటిగా ఉంటుంది గర్భగృహం. కానీ మీరు నందీశ్వరుడు యొక్క శృంగముల మీద చెయ్యి పెట్టి ఇలా లోపలికి చూస్తే నందీశ్వరుని యొక్క కన్నులలో పొదగబడినటువంటి మణుల యొక్క కాంతి శివలింగం మీద పడి మీరు శృంగముల మధ్యలోంచి చూసినప్పుడు మాత్రం శివలింగం ప్రకాశవంతంగా భాసిస్తుంది. అలా నిర్మాణం చేశారు. తరువాతి కాలంలో ఆ నందీశ్వరుడి కన్నుల్లో ఉన్నటువంటి ఆ మడుల్ని ఎత్తుకుపోయారు. కాబట్టి ఆ శివాలయం అలా ఉండిపోయింది. నేను వెళ్ళి దాన్ని చూసి వచ్చాను కూడా శివాలయాన్ని, కాబట్టి చెప్పగలుగుతున్నాను మీతోటి. కాబట్టి ఆయన ఆ ఇంద్రనీలమణులలోంచి వచ్చేటటువంటి కాంతుల చేత అక్కడ నీరు ప్రవహిస్తోందా అన్నట్టుగా ఒక సరోవరం ఉన్నట్టుగా నిర్మాణం చేశాడు. అందులో మళ్ళీ పద్మరాగారుణ పద్మములను, అందులో పద్మరాగమణులతో తామర పూలు పెట్టాడు. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి? ఎర్రటి పద్మాలు ఆ కొలనులో ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇలా దూరంగా నిలబడి చూశారనుకోండి, ఇంద్రనీలమణుల యొక్క కాంతుల చేత నీరున్నట్లు, ఇంద్రనీలమణుల కాంతులు ఆ నీటి మధ్యలో పద్మరాగమణుల చేత ఎర్రటి పద్మాలు పెట్టాడు. అందుకని నిజంగా ఎర్రటి తామర పూలు ఉన్నట్టు కనపడుతుంది. దానితో పాటుగా రాజత రాజీవ రాజహంసావళి నిర్మల సవర్ణ కూర్మములు, అక్కడ వైఢూర్యములతో కలువలను నిర్మాణం చేశాడు. ఇప్పుడు తెల్ల కలువలు అందులో విచ్చుకుని ఉన్నట్లుగా కనపడుతుంటుంది. వైఢూర్యంతో కలువలు చేశాడు. వజ్రాలతో చాపలు చేశాడు. వజ్రాలతో చాపలు చేయడం వల్ల దాని పొలుసులు ఉంటాయి. ఆ పొలుసులు తలుక్కు 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 మెరుస్తూ ఉంటాయి. అది ఒక్కొక్క కాంతిలో ఇలా తిరుగుతుంటే పొలుసులు మెరుస్తాయి, దాని కళ్ళు మెరుస్తాయి. ఆ పొలుసులు మెరవడానికి, ఆ కళ్ళు మెరవడానికి వీలుగా వజ్రాలతో చాపలు చేసి విడిచిపెట్టాడు. అవి వెడుతుంటే చాపలు నీళ్లలో తిరుగుతున్నాయి అనిపిస్తుంది. ఇది చాలదు అన్నట్లుగా ఆ నీటిలా కనపడుతున్నటువంటి ఇంద్రనీలమణుల కాంతుల కింద మరకతమణుల కాంతులు పడేటట్టు చేశాడు. ఇప్పుడు ఈ మరకతమణుల కాంతుల వలన ఏమవుతుందంటే నీటి అడుగున నాచు పట్టినట్టు కనపడుతుంది. ఏంటంటే మహానందిలో ఉన్న సరోవరంలో అత్యంత శుభ్రంగా ఉండి రూపాయి కాసు పడేస్తే కింద కనపడుతోంది అనుకోండి, అందులో చేప చచ్చిపోతుంది, బతకదు. ఎలా? నాచు లేకపోతే చేప ఎక్కడి నుంచి బతుకుతుంది? ఏం తిని బతుకుతుంది? తాబేలు, చేప ఇలాంటివి ఉండాలంటే అక్కడ నాచు ఉండాలి. నాచు ఉంటేనే నీటికి అందం. కాబట్టి ఆ కింద నాచున్నట్లుగా మరకతమణుల కాంతులు పడేటట్టు చేశాడు. మరకతమణితో చేసిన శిల్పాన్ని మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. విజయవాడలో కేవలం మరకతమణితో చేయబడినటువంటి అమ్మవారి దేవాలయం ఒకటి ఉంది. ఆ దేవాలయం మీరు దర్శనం చేస్తే మరకతమణితో చేయబడినటువంటి విగ్రహానికి హారతి ఇచ్చినప్పుడు వచ్చేటటువంటి కాంతి చూడొచ్చు. మంద ప్రసరణ ఉంటుంది. అది అచ్చు నాచు రంగులో వస్తుంది. ఆ నాచు ఎలా ఉంటుందో అటువంటి కాంతి ఆ మరకతమణులలోంచి వచ్చి ఆ సరోవరం కింద నాచున్నట్లుగా కనపడుతుంది. ఇప్పుడు ముత్యాలు తీసుకొచ్చి ఆ నీటి మీద ఎంత అందంగా అమర్చాడంటే నీటి మీద నురగల ముద్దలు ముద్దలుగా నిలబడినట్టు కనపడుతుంది. ఇప్పుడు అది సరోవరం కాదని చెప్పడానికి మీకు ఆధారం ఇది. అది మణులత కాంతుల వలన అలా వచ్చింది తప్ప ఇంకొకలా వచ్చిందని మీరు చెప్పలేరు. ఉందా అటువంటి నిర్మాణ ప్రజ్ఞ? ఉన్నది. నన్ను నమ్మండి. మీరు చూస్తాను అంటే ఇప్పటికీ ఉంది ఒక చోట. కాంచీపురంలో కామకోటి మఠం వారు ఒక గొప్ప కళాశాల నిర్మాణం చేశారు. దాని పైన శ్రీచక్ర ఆకృతిలో ఉంటుంది, దాని మీద బిందు ఉంటుంది. ఆ శ్రీచక్రం ఏమైందంటే దాని కాంతి వచ్చి నీడ కింద పడింది. ఇప్పుడు ఎవరైనా ఆ కళాశాలలోకి వెడితే ఆ శ్రీచక్రాన్ని తొక్కుతారు. నీడ తొక్కి లోపలికి వెళ్ళాలి. ఎలా? పైన అంతా పూర్తయిపోయి కింద ఆ చట్టా నిర్మాణం చేసిన తర్వాత ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కళాశాలలోకి వెళ్ళడం ఎలా? కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపర శంకరావతారులు మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి వెళ్ళి చెప్పారు, అయ్యా
శ్రీచక్రం యొక్క నీడ పడింది కింద, ఎవరైనా లోపలికి వెడితే శ్రీచక్రాన్ని తొక్కి వెళ్ళాలి, ఎలా అని అడిగారు. ఆయన కొంతసేపు ధ్యానం చేసి కామాక్షి పరదేవతని ప్రార్థన చేశారు. ఏమి తొక్కర్లేండి, వెళ్ళండి అన్నారు. ఎవరైనా ఇప్పుడు వెళ్ళి ఆ శ్రీచక్రం దగ్గరికి వెళ్ళి మీరు ఇలా నిల్చున్నారనుకోండి, మీ ముందు ఉంటుంది, యథార్థంగా మేరు ఉంటుంది నీడ. కాలెత్తారనుకోండి మేరు మీద పడుతుంది, ఎలా మీరు భయపడతారు. మీరు కాలెత్తి వేశారనుకోండి ఆ మేరు ముందుకెడుతుంది అడుగు. అరే ఒక అడుగు ముందుకెళ్ళిపోయిందని చెప్పి ఇప్పుడు మీరు మళ్ళీ కాలెత్తారనుకోండి ఇంకో అడుగు ముందుకెడుతుంది. ఎంతమంది ఎన్ని వైపుల నుంచి వచ్చినా అంతమందికి ఒక అడుగు ముందుకుంటుంది, కానీ ఎవరి చేత తొక్కబడదు. ఏమి చెప్పాలి? మీరు కావాలి అంటే అది నగరేషు కాంచి శీర్షికలో వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి ప్రసారంలో ఎక్కడో అక్కడ కనపడుతుంది. నేను దాని వ్యాఖ్యానం చేసే రోజుల్లో ప్రత్యేకంగా దాన్ని చూడడం కోసం కంచి వెళ్ళి అది దర్శనం చేసి వచ్చి తెల్లబోయాను. కాబట్టి అటువంటి సిద్ధ పురుషులు కలిగినటువంటి దేశం ఈ దేశం. అటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాలు కలిగినటువంటి దేశం. లేపాక్షి లేదు. సివిల్ ఇంజనీరింగ్కి ఏమిటో పెద్ద విదేశాల గురించి చెప్తాం. దేవాలయం అంతా ఒక స్తంభం మీదే ఆధారపడుతుంది. ఆ ఒక్క స్తంభం మీదే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని నమ్మలేక కప్పంతా ఆ ఒక్క స్తంభం మీదే ఆధారం. ఒక్క స్తంభం మీద కప్పు నిలబడదు. కాబట్టి ఈ స్తంభం కొద్దిగా కదుపుతామన్నారు బ్రిటిష్ వాళ్ళు. కదపండి అన్నారు. గుణపాలు తీసుకొచ్చి ఎందుకైనా మంచిది, ఇది పడిపోతే మనం నలిగిపోతాం, వాళ్ళకి నమ్మకం లేదు, ఇన్ని స్తంభాలు ఉండగా ఈ స్తంభం మీదే ఎలా ఆధారపడుతుంది. స్తంభాన్ని గుణపాలతో కొట్టి ఒక్క అంగుళం జరిపారు. లేపాక్షి దేవాలయం కప్పు ఒరిగిపోయింది కొంతమేర. ఇప్పటికీ మీరు వెడితే బోర్డు పెట్టి ఆ స్తంభం చుట్టూ ఎక్కడుండేదో ఎన్ని అంగుళాలు జరిగిందో చూపిస్తారు ఆ స్తంభాన్ని. అంత గొప్ప ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్న దేశమని మనం చెప్పేటటువంటి బ్రిటిష్ వాళ్ళకి ఇప్పటికి అర్థం కాదు లేపాక్షిలో ఆ స్తంభం మీద అలా ఎలా కట్టారు. అది భారతదేశపు విద్యా వైభవం అంటే. దానికి వారసులం. కాబట్టి ఎందుకు నిర్మించలేడు మయుడు? ఆయనకున్న దేవతానుగ్రహం అటువంటిది. అందుకే ఇంద్రనీలమణుల నుండి వచ్చేటటువంటి కిరణముల యొక్క కాంతి నీటిగా కనబడితే అక్కడే ఉన్న పద్మరాగమణుల చేత నిర్మింపబడినటువంటి ఎర్రని పద్మములు నిజమైన పద్మములలా కనపడుతుంటే, వజ్రముల చేత చేయబడినటువంటి చేపలు నిజమైన చేపల్లా కనపడుతుంటే, అక్కడ బంగారంతో చేయబడినటువంటి తాబేళ్లు నిజమైన తాబేళ్లు ఈదుతున్నట్లు కనపడుతుంటే, మరకటమణుల చేత తాపడము చేయబడినప్పుడు అందులోంచి వచ్చేటటువంటి కిరణముల యొక్క కాంతి నీటి అడుగున పేరుకున్నటువంటి నాచులా కనపడుతుంటే, ఒడ్డున ఉన్నవాడు సరోవరంలో దిగుతున్నామని పంచ పైకెత్తి పట్టుకుని కాలు అందులో పెట్టి భంగపడితే ఆశ్చర్యం ఏముంది? చిత్రం ఏమిటంటే నీరు లేని చోట నీరు ఉన్నట్టు కల్పించాడు. అది మయసభా నిర్మాణం. నీరు ఉన్న చోట నీరు లేనట్టు కల్పించాడు. ఎలా అంటే గోడలలో స్ఫటిక మణులు పెట్టాడు. ఆ స్ఫటిక మణుల కాంతులు పడుతున్నాయి. స్ఫటికమణి కాంతి కనపడుతోంది గోడలోంచి, తెల్లటి కాంతి పడుతోంది కాబట్టి అక్కడ నీరు లేదనుకుంటారు. అనుకుని కాలు పెడితే అక్కడ జలాశయం ఉంటుంది. ఈ కాంతి కప్పేస్తుంది, కనపడదు. నీరు ఉన్న చోట నీరు తెలియదు, నీరు లేని చోట నీరున్నట్లు కనపడుతుంది. అది మయసభ అద్భుతం. బాహ్యం, ఆంతరం కురుక్షేత్ర సంగ్రామానికి బీజం, ధర్మం నిలబడడానికి కారణం. మయసభలోని 2 మడుగులలోంచి పుట్టింది. అది కృష్ణ పరమాత్మ సంకల్పం. అది ఆయన అనుగ్రహం. అందుకే పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా మహాభారత ప్రవచనం ప్రారంభం చేస్తున్నామని అడిగినా, భాగవతం చెప్తున్నామని అడిగినా, కృష్ణ పరమాత్మని 3 రోజుల పాటు రాత్రింబవళ్ళు పూజ చేసి ప్రారంభం చేయండి అంటుండేవారు. ఆయన అనుగ్రహం లేనిది ఏం చెప్తాం అని. అందుకే ఇప్పటికీ మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఈ వయస్సులో కూడా కంఠం శంఖంలా మోగుతూ ఆ దత్తాత్రేయోపాసనతో నోటి వెంట కృష్ణ భగవానుడని కూడా అందరూ వాసుదేవుడు వాసుదేవుడు అంటూ ఆ మహాభారతాన్ని చెప్తూ అంత పరవశించిపోగలుగుతున్నారంటే ఆయన వెనక కృష్ణ భగవానుడి అనుగ్రహం ఆయనకి ఎంత ఉందో అర్థం అవుతుంది. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప అవి అపురూపములు ఎలా కాగలుగుతాయి? కాబట్టి
అటువంటి అపురూపమైనటువంటి మయసభా నిర్మాణం పూర్తయింది. 8,000 మంది దృఢకాయులైనటువంటి రాక్షసుల్ని పిలిచాడు. ఒరే, ఇది చెక్కు చెదరకుండా ఉన్నదాన్ని పైకెత్తి తీసుకొచ్చేయండి అన్నాడు. 8,000 మంది బలాఢ్యులైన రాక్షసులు ఈ ఎక్కడెక్కడ ఎత్తితే జాగ్రత్తగా పైకి లేస్తుందో అలా ఎత్తారు. ఎత్తడం అంటే 8,000 మంది అన్ని వైపులా పట్టుకుని ఓడు అటుపక్క ఎత్తితే ఓడు ఇటుపక్కకి ఎత్తితే ఒరిగిపోతుంది. వాహనం ఎత్తండ్రా అంటేనే ఓ ఇద్దరు ఇటు ఎత్తేస్తారు, ఓ ఇద్దరు వదిలేస్తారు, ఒరిగిపోతుంది. ఎత్తడం అంటే ఏదో ఎత్తేయడం కాదు, దాన్ని పరాకుతో అందరూ కలిపి నిర్వహించగలిగిన ప్రజ్ఞ, అందరూ కలిసి చెయ్యాలి, అందరూ కలిసి ఒక కార్యం నిలబడడానికి చెయ్యాలి. అది ఎప్పుడు గొప్పతనం. చాలా మంది పనిచేసే కార్యాలయంలో ఒకరిద్దరి వలన కాదు గొప్పతనం, అధికారి గొప్పవాడు అని ఎప్పుడు నిర్ణయింపబడుతుంది అంటే వీళ్ళందరినీ కలిపి ఒక సంఘంగా చేసి, సంఘంలో టీమ్ స్పిరిట్ అంటుంటారు, మేమందరం కలిపి ఒక సంఘం అనేటటువంటి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసి అందరూ కలిసి లక్ష్య సాధన చెయ్యాలి. ఆ భావన ఉద్దీపింపజేసిన వాడు అధికారి, ఆయన నిర్వాహకుడు. కాబట్టి ఆ భావన కలిగిందనుకోండి, మీరు ఇంకా అదే పనిగా ఈ పని చేయి అనక్కర్లేదు. ఆ లక్ష్య సాధన కొరకు అందరూ తాము చెయ్యగలిగినది తాము చేసేస్తారంతే. అది కొనబడిన నాడు ఒక్కొక్కడిని నువ్వు ఎంతకని పొడుస్తావు. అది కాదు సమర్థత అన్న మాటకు అర్థం అధికారిది. అధికారి సమర్థత అంటే ఎవడు బలహీనుండో వాణ్ణి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి, ఎవరి బలవంతుడో వాడిని అక్కడ ఉంచవలసిన చోట ఉంచాలి. కలిపి అందరినీ ఒక సంఘం చెయ్యాలి. మనందరం కలిపి దీన్ని సాధించాలని ఎవరి వంతు వాడు పోషిస్తూ లక్ష్య సాధన చెయ్యాలి. అలా నడిపించిన వాడెవడో వాడు సమర్థుడు, వాడు అధికారి. కాబట్టి ఈ 8,000 మంది ఆ మయసభని తీసుకొచ్చి ధర్మరాజు గారు ఉన్నటువంటి ఆ రాజధాని నగరంలో ఇంద్రప్రస్థంలో దింపారు. చూశాడు ధర్మరాజు గారు, చాలా బాగుంది అనలేదు. ఆయన వెంటనే ఆ ధౌమ్యుడు మొదలైనటువంటి పురోహితుల్ని పిలిచి సుముహూర్త నిర్ణయం చేశాడు. ఏడుస్తాడు దుర్యోధనుడు, చాలు 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 బాబోయ్, ఇంకా పెట్టకండి అన్న మాటలే తప్ప అర్ధాకరితో లేచినవాడు లేడు. ఇంటి ఇల్లాలంటే ఎలా ఉండాలో చెప్పుకుని ఏడిచాడు దుర్యోధనుడు. ద్రౌపదీదేవి బ్రాహ్మణులందరికీ కూడా పరమ గౌరవంతో వడ్డిస్తూనే ఉంది అని చెప్పుకున్నాడు ధృతరాష్ట్రుడితో. ఏం చెప్పమంటావు నాన్న, వాళ్ళ వైభవం అని ఏడిచాడు. అది ఒక ఇంటి గృహప్రవేశం చేయడం అంటే, ఒక సభామందిరాన్ని ప్రారంభం చేయడం అంటే ఈ జాతి నేర్చుకున్న విద్య. అది దేవతల యొక్క గౌరవాన్ని కాపాడటం, వాళ్ళ అనుగ్రహాన్ని ప్రోధి చేసుకోవడం. అంతేగాని ఓ రంగు గుడ్డ ముక్క తెచ్చి అడ్డంగా పెట్టి జేబు దొంగలా కత్తిరించుకుంటూ వెళ్ళడం ఈ జాతి లక్షణం కాదు. నేను మన్నింపబడను కాక. కాబట్టి వీరుడు ధర్మజుండు 10,000 విప్రుల గొప్ప పాయసాహారము భక్తి పెట్టి మరి అందరకు చెరువేయునేసి విస్తార యశుండు ధేనువుల ధర్మ విధి మణిముద్రికాబ్జలంకార దుకూల పుష్పఫలగంధయుతంబుగా నిచ్చిలీలతో ఆయన సభామంటపంలోకి గృహప్రవేశం చేశాట. ఎలా గృహప్రవేశం చేశాడంటే 10,000 మంది బ్రాహ్మణుల్ని తీసుకొచ్చాట. ఎందుకు బ్రాహ్మణుడికి అంత గౌరవం అంటే, బ్రాహ్మణుడి ఊపిరంతా కూడా వేదం చదవడానికి వ్యయమైపోతుంది. బ్రాహ్మణుని యొక్క ఊపిరంతా శాస్త్రాధ్యయనమునందు వ్యయమైపోతుంది. బ్రాహ్మణుని ఊపిరంతా శాస్త్ర ప్రబోధంలో వ్యయమైపోతుంది. బ్రాహ్మణుడి ఆరోగ్యం అంతా శాస్త్ర ప్రబోధంలో కరిగిపోతుంది. శరీరం శిథిలమైపోతుంది. అదే బ్రాహ్మణ జన్మకు సార్థకత. తప్ప శరీరాన్ని రక్షించుకునే ప్రయత్నం చేసుకోమని కాదు. అంటే నా ఉద్దేశ్యం, ఆ గృహస్థాశ్రమంలో ఉండి కూడా నలిగిపోమ్మని నేను ప్రతిపాదన చేస్తున్నానని మీరు అనుకోకూడదు. కానీ శరీరాన్ని దాచుకుందామని బ్రాహ్మణుడు బ్రతకవద్దు అని శాస్త్రవాక్కు. 10 మందికి ధర్మాన్ని చెప్పడానికి తాను శాస్త్రం చదువుకోవాలి, 10 మందికి శాస్త్రాన్ని చెప్పుకోవాలి. చెప్పుకోవడంలో ఊపిరి వ్యయమైపోవాలి. ఆ వ్యయమైపోయి ఆయువు క్షీణించి వెళ్ళిపోయినా అతను సార్థక్యమును పొందినవాడే. అందుకే అటువంటి బ్రాహ్మణుల్ని 10,000 మందిని తీసుకొచ్చి పాయసం పెట్టాడు. ఈ మాట బాగా మీరు పట్టుకోవాలి. పాయసాన్న వండినప్పుడు పాలు కలుస్తాయి, ధర్మమునకు లోపం రాదు. పాలు కలిసిన పదార్థం, పాలతో ఉన్న పదార్థం తీసుకోవచ్చు. పాలు నెయ్యి వేసినటువంటి
ఉడికించినటువంటి ఆ పాయసాన్నం పరమేశ్వరుడికి నివేదన చేసి బ్రాహ్మణులకు పెడితే 10,000 మంది తృప్తిగా పాయసాన్నాన్ని స్వీకరించారు. పాయసాన్నం తిని మరి అందరకు చెరువేయునేసి విస్తారయచుండు ధేనువుల ధర్మవిధితో నేనిస్తున్నానని అహంకారంతో కాదు, ధర్మవిధిన్, ఎవరికి ఏది ఇస్తే ఎవరికి ఎలా ఉపయుక్తం అవుతుందో అలా ఇస్తున్నాడు. ఒక్కొక్క బ్రాహ్మణుడికి 1000 గోవులు ఇచ్చాడు. ఎందుకని? వాళ్ళు గోసేవ చెయ్యాలి, గోవుని పూజించాలి, ఆ ఆవు పాలతో అభిషేకం చెయ్యాలి, ఆ ఆవు నేతితో అభిషేకం చెయ్యాలి, ఆ ఆవు నేతిని తాను తిని స్వరాన్ని నిలబెట్టుకోవాలి. అందుకని ఒక్కొక్కరికి 1000 చప్పున గోవులనిచ్చాడు. ఇచ్చి మణిముద్రికాద్యలంకార దుకూల పుష్ప ఫల గంధయుతంబుగనిచ్చి నీలతో చక్కగా బ్రాహ్మణుల్ని కూర్చోబెట్టి వాళ్ళ మెడలో సువాసనాభరితములైనటువంటి తేజోవంతములైనటువంటి పుష్పహారములను వేసి వారికి ఫలములనిచ్చి వారికి తేలికైనటువంటి వస్త్రములను ఇచ్చాట. ఎందుకు తేలికైన వస్త్రం ఇవ్వడం? తేలికైన వస్త్రం ఇవ్వడం అంటే ఖరీదు తక్కువ వస్త్రం అని కాదు దాని ఉద్దేశం. తేలికైన వస్త్రము అన్న మాటకు అర్థం ఏంటంటే సన్నని బట్ట అంటే బాగా నేయబడినటువంటి బట్ట. చక్కటి వస్త్రాల్ని తీసుకొచ్చి ఆ బ్రాహ్మణులకిచ్చి మణులతో కూడినటువంటి హారములను వాళ్ళకి అలంకారములుగా సమర్పించి వాళ్ళకి చందనాన్ని అలదాట్. మీరు ఎక్కడ చూడండి బ్రాహ్మణ పూజ యందు చందనాలంకారము ఎంత అవసరమో మనకి చెప్తారు. ఆఖరికి భాగవతంలో కుచేలోపాఖ్యానంలో కూడా సాక్షాత్తు కృష్ణ భగవానుడంతటి వాడు కుచేలుణ్ణి కూర్చోపెట్టి ఆ చందనాన్ని అలదాడు. బ్రాహ్మణ పూజ యందు చందనాలంకారం అనేటటువంటిది అంత ప్రధానమైనటువంటిది. చక్కగా ధర్మపత్ని పిల్లలు ఆ చందనం తీస్తే బ్రాహ్మణ పూజ యందు ఆ చందనాన్ని అలంకారం చెయ్యాలి. కాబట్టి దుకూల పుష్ప ఫల గంధయుతంబుగనిచ్చి లీలతో వీటన్నిటినీ బ్రాహ్మణులకిచ్చి ధౌమ్యుడు మొదలైనటువంటి బ్రాహ్మణులందరి చేత ఆశీస్సులందుకుని ఎక్కడా ఏ దుశ్శకునములు కూడా గోచరించకుండా మిన్నుముట్టినటువంటి మంగళవాయిద్యముల నడుమ ధర్మరాజు గారు తన యొక్క సోదరులతో కలిసి సభామంటపంలోకి గృహప్రవేశం చేశాడు. ఎంతో సంతోషంగా సభామంటప ప్రవేశం జరిగింది. ఈలోగా అకస్మాత్తుగా నారద మహర్షి వచ్చారు. ఎప్పుడైనా ఎక్కడైనా దేవకార్యం జరగాలి అంటే మహానుభావుడైనటువంటి నారదుడు రావాలి. నారద మహర్షి వచ్చినటువంటి ఘట్టాన్ని విన్నా, నారద మహర్షి యొక్క దర్శనం విన్నా, నారద మహర్షి యొక్క వైభవం విన్నా వెంటనే పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు. నేను ఉత్తినే అంటున్నానని మీరు అనుకోకండి. ఎందుచేత అంటే మనకి ఒక అక్కర్లేనటువంటి ఆలోచన ఒకటి ఉంటుంది, ఆయన కలహభోజనుడు అని కాదు. కలహము అతిశయిల్ని తీరుతుంది ఎక్కడ? ధర్మాధర్మముల మధ్య జరుగుతుంది. ధర్మాధర్మముల మధ్య పరిపక్వమైన స్థితి వచ్చింది. ఇప్పుడు కలహం పుడితే అధర్మం నశించిపోతుందన్నప్పుడు నారదుడు వస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు ఇక ధర్మం పూర్తిగా సత్తాని పొందిందో, అధర్మాన్ని తొక్కగలదో, అప్పుడు నిప్పురవ్వ పైకి లేచేటట్టుగా చేసేవాడు నారద మహర్షి. అంటే ఆయన ధర్మ ప్రతిష్టాపన కొరకు కలహాన్ని అతిశయిల్ల చేస్తాడు తప్ప అదే పనిగా దెబ్బలాటలు పెట్టడం ఆయన కర్మ. అంతటి మహానుభావుడికి దేవర్షి అటువంటి నారదుడు నీరజమిత్రుడేల ధరణీగతుడయ్యడు నొక్కొయంచు విస్మేర మనస్కులై జనులు మెచ్చి నిజద్యుతి చుచుచుండగా నారదుడెగుదించ గగనంబున నుండి సురేంద్ర మందిర స్థాన విలాసహాసయగు పార్థు గృహంబునకున్ ప్రియంబునన్. ఆయన వస్తుంటేట ఆ ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి మనుష్యులందరూ ఆకాశం వంక చూసి అనుకున్నట్ట పైనుంచి కిందకి దిగుతున్నాడు నారదుడు. ఆయన ఆకాశ సంచారి, ఆయనకు ఆ శక్తి ఉంది. ఎవరు ఈ షట్చక్ర భేదనంలో మూలాధార చక్రాన్ని దాటుతారో వారు పృథివిని భేదించుకుని వెళ్ళిపోతారు. ఒక్కొక్క చక్రాన్ని దాటుతుంటే ఒక్కొక్క భూతం మీద అధికారం సిద్ధిస్తుంది. ఆయనకి లేని సిద్ధులే ఉన్నాయి, అందుకే ఆయన ఆకాశ సంచారం చేస్తారు. ఒకప్పుడు శంకర భగవత్పాదులు వచ్చారు మండల మిశ్రుడి ఇంటికి అలా యోగ మార్గంలో. అలా ఆకాశ మార్గంలో వస్తూ కిందకి దిగుతున్నాడు. ఎక్కడో వెడుతున్నప్పుడు కనపడడు, కిందకి దిగొస్తున్నప్పుడు చూశాడు.
సామాన్యుల నోటి వెంట పలికించారు నన్నయ్య గారు. నీరజమిత్రుడేల ధరణీగతుడయ్యడు నొక్కొయంచు. పద్మములకు మిత్రుడైనటువంటి సూర్య భగవానుడేమిట్రా ఆకాశంలోంచి దిగి భూమి మీదకు వస్తున్నాడని ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయి అలా చూస్తున్నారు. అంటే సూర్యుడు అంటేనే తేజపుంజం, కాంతుల ముద్ద. అటువంటి కాంతుల ముద్ద కిందికి వచ్చేస్తోంది అనుకోండి, కంటిని ఆకర్షిస్తుంది. అందుకే జ్యోతి కంటిని ఆకర్షిస్తుంది. అన్ని కన్నులు అటువైపు చూస్తాయి. అంత పెద్ద తేజస్సుని చూస్తే మిగిలిన ఇంద్రియముల యొక్క శక్తి ఉడిగిపోతుంది. అంటే అంత తేజస్సుని చూస్తున్నారు అనుకోండి, ఇక చెవులకి పక్క మాటలు వినపడవు. ఎవరో వచ్చి ఇలా అన్నా ఇక చర్మం స్పర్శ తెలియదంటే మనసు పుచ్చుకోదు. ఇప్పుడు మనసు ఏ ఇంద్రియంతో ముడిపడిపోతుందంటే నయనేంద్రియంతో ముడిపడిపోతుంది. కన్ను చూస్తున్న దాంతో తాదాత్మ్యత చెందిపోయి మిగిలిన ఇంద్రియముల యొక్క వ్యాపారములను గ్రహించని స్థితికి మనసు వెళ్ళిపోతుంది. ఒక ఇంద్రియంతో తాదాత్మ్యత చెందేస్తుంది మనసు. అలా చెయ్యగలిగినది ఏది అంటే తేజస్సు. అదిగో ఆ తేజస్సు దిగుతోంది. అది మామూలు తేజస్సు కాదు. అది సూర్యుడే దిగి వచ్చేస్తున్నాడు అనుకోండి, లోకమంతా ఏమంటుంది? అయ్యి బాబు అదేమిటి సూర్యుడు కిందకు వచ్చేస్తున్నాడు అలాగా అని ఆ తేజస్సు అంక చూస్తూ అలా ఉండిపోతుంది. ఎలా దిగి వచ్చేస్తున్నాడు అలాగట వాళ్ళందరూ అనుకున్నారట సూర్యుడు వచ్చేస్తున్నాడు కిందకి. అదేమిటి ఆకాశంలోంచి భూమి మీదకి దిగుతున్నాడు సూర్య భగవానుడు. నీరజమిత్రుడేల ధరణీగతుడయ్యడు నొక్కొయంచు. విస్మేర మనస్కులై జనులు మెచ్చి నిజజ్యుతి చూచుతుండగా. ఆయన నిజజ్యుతి కాంతి. అందుకే శరీరమునకు ఉండేటటువంటి సౌష్ఠమము తరిగిపోతుంది. శరీరమునకు ఉండేటటువంటి బలం అన్ని కాలముల యందు ఒక్కలా ఉండదు. శాస్త్రమే చెప్పేసింది ఆ మాట. విపరిణీయతే, సంధిబంధములు సడలిపోతాయి. ఒకనాడు ఉన్న బలం ఇంకొక నాడు ఉండదు. ఒకనాడు 3 గంటలు చక్కగా ఆసనం వేసి కూర్చుని ఉపన్యాసం చెప్పిన వాడు రోజు కుర్చీలో కూర్చుని చెప్పవలసి వస్తుంది. బెంగ పెట్టేసుకోక్కర్లేదు. అది శరీరానికి ధర్మం. అది చెప్పగలుగుతున్నావా లేదా? ఈశ్వరవాక్కు చెప్పి తరించిపో అంతవరకే. కాబట్టి శరీరం అనేటటువంటిది నలుగురు పడిపోతుంది. అది దాని ధర్మం. 50 ఏళ్ళు వచ్చి 60 ఏళ్ళు వచ్చి కూడా 30 ఏళ్లలా ఉండమంటే ఎక్కడ ఉంటుంది? ఉండదు. దాని శక్తి క్షీణించిపోతుంది. కాబట్టి శక్తి శరీరానికి క్షీణిస్తుంది, ద్యుతి పెరుగుతుంది. ద్యుతి అంటే కాంతి. కాంతి ఉపాసన ఎంత పెరుగుతోందో, భగవద్భక్తి ఎంత పెరుగుతోందో, ధర్మం ఎంత పెరుగుతోందో కాంతి అంత పెరిగిపోతుంది. అందుకే బాహ్యాలంకారమునకు ఆ ద్యుతికి సంబంధం ఉండదు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నడుస్తున్నటువంటి విషయాన్ని మీరు చూడండి. ఎప్పుడైనా మీరు ఆయన్ని చూస్తున్నప్పుడు ఎంత గబ్బ 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 వెళ్ళిపోతుంటారు. ఒక కాషాయం గుడ్డ కట్టుకుని ఈ భూమికలు కూడా పైకొచ్చేసి ఈ కళ్ళు ఇంత లోతుకెళ్ళి ఉంటాయి. విభూతి కూడా త్రిపుండ్రములుగా ఉండదు. ఇలా పెద్ద ముద్ద పెట్టేసుకుని ఇంత బొట్టు పెట్టేసుకుని ఒక్కొక్కసారి మారేడు దళాల దండ తలకి చుట్టేసుకుని ఆ బట్ట ఇంత పైకెత్తి పట్టుకుంటే చంటి పిల్లల మోకాళ్ళు ముసలి వాళ్ళ మోకాళ్ళల్లా ఎలా ఉంటాయో అలా ముడతలు పడిపోయిన మోకాళ్ళతోటి సన్నని కాళ్ళు, ఇంతంత పెద్ద పెద్ద పాదాలు తమలపాకుల్లో ఒడిలిపోయి ఆ సత్యదండం పట్టుకుని కమండలం పట్టుకుని ఆయన నడిచి వెళ్ళిపోతుంటే అంత వేగంగా ఏ అందం ఉందని మీరు ఆయన అలా చూడగలరు. కానీ మీరు పసిపిల్లలకి చూపించండి, అలా ఉండిపోతారు. ఆ కాంతి ఆయన ఒక వీడియోలో ఒక దృశ్యంగా చూస్తున్నప్పుడు నడుస్తుంటేనే ఆకర్షిస్తే ఆయన బయట నడిచినప్పుడు ఎలా ఉండి ఉంటుంది? 90 ఏళ్ల వయస్సులో కూడా బాహ్యంలో క్షీణించిపోయారు. ఆంతరమునంద కాంతి అటువంటిది. అది ఈశ్వర తేజస్సు. ఆ ద్యుతి అటువంటిది. ఆ ద్యుతి సూర్యుడి కాంతితో సరిపోయింది. సూర్యుడు దిగొస్తున్నాడు అనుకున్నారు. అది భగవదుపాసన శక్తి యొక్క గొప్పతనం. అది సనాతన ధర్మంలో భగవదుపాసన చేసి తరించిపోమన్నారు. కాబట్టి విస్మీర మనస్కులై జనులు మెచ్చి నిజజ్యుతి చూచుచుండగా నారదుడి గుదించ గగనంపున నుండి సురేంద్ర మందిర స్ఫార విలాస హాసయగు పార్థు గృహంబునకున్ ప్రియంబునన్. దేవేంద్రుడి యొక్క మందిరాన్ని కూడా తృణీకరించగలిగినటువంటి, హాస్యాస్పదం చేయగలిగినటువంటి అంత వైభవంతో కూడుకున్న ఆ మయసభని చూడడానికి నారదుడు పైనుంచి కిందకి దిగొచ్చాడు. నారదుడు చూడటానికి వచ్చాడు. నాకు ఒక్కటి చెప్పండి,
నారదుడికి వయసభని చూడవలసిన అవసరం ఏంటి? ఆయనకి ఏమైనా ఉందా అవసరం? ఆయనకి ఏం లేదు. ఆయనకి ఎందుకు? దానికి మణులు తాపడం చేస్తే ఆయనకి ఎందుకు? మాణిక్యాలు తాపడం చేస్తే ఆయనకి కావలసింది ఒక్కటే, శ్రీ మహావిష్ణువు నారాయణ శబ్దం. నారాయణుడు అంతటా ఉన్నాడు. ఎక్కడ దేని యందు ఏ ప్రకాశవంతమైన లక్షణమున్నా ఆ ప్రకాశవంతమైన విభూతి ఎందు ఆయనకి నారాయణుడు గోచరిస్తాడు. అయినప్పుడు ఆయనకి మయసభ బాహ్యమునందు అందమైనదని చూడ్డానికి వచ్చిన వాడు కాడు. ఈశ్వరుని యొక్క తలంపు నెరవేరడానికి ఏదో కారణానికి కిందకి దిగొచ్చాడు. ఆయన రావడమే భారతాన్ని బలుపు తిప్పుతుంది అని గుర్తు. లేకుండా ఆయన రాడు. అంతటి జ్యుతివంతుడు మయసభని చూడ్డానికి రావడం ఏంటి? కాబట్టి ఇప్పుడు ఆయన దిగొచ్చాడు. ఎవరు పరుగున పెడతారు? ఆయనే వెళ్ళి అడుగుతాడు, ఆయా లోపలికి ఎడతానంటే ఒకసారి చూస్తానండని. మహానుభావుడైన నారద మహర్షి వచ్చాడంటే ధర్మం తెలిసి ఉన్న ధర్మరాజు గారు తమ్ముళ్లతో ద్రౌపదీదేవితో పరిగెత్తురాడు. కాబట్టి పరుగున వచ్చాడు. నారద మహర్షికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. ఆయన్ని సేవించాడు. మయసభని చూతురు గాని రెండన్నాడు, లోపలికి తీసుకెళ్ళాడు. ఇక మయసభని చూపించాలి. వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. ఇది మీరు మహాభారతాన్ని వినడం అంటే దానికోసం వినాలి. ఎవరు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో వారు మాట్లాడినప్పుడు మీరేం వినవలసి ఉంటుంది. దీనికి మానసికంగా ఎవడు సిద్ధపడతాడో వాడే శిష్యుడిగా పాత్రత ఉన్నవాడు. గురువుగారు వచ్చారు. గురువుగారు దేని గురించి మాట్లాడతారు? గురువుగారు భగవత్ సంబంధం గురించి మాట్లాడతారు. ఆయన నీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏదో నీ ఇంటికి అవసరమైన విషయం ఏదో ప్రస్తావిస్తారు. దానికోసం నువ్వు ఎదురు చూడాలి. అంతేకాని ఆయన దృష్టిపథం చెదిరిపోయేటట్టుగా వీడికి చెప్తే మాత్రం తలకెక్కుతుందా అని ఆయన లేచి వెళ్ళిపోయేటట్టుగా నువ్వు మాట్లాడటం మొదలెడితే, నీకు ఏది అవసరమో, నీ కీర్తికి ఏది కారణమో, నువ్వు ఎలా ఉండాలో, ఎప్పుడు ఏది తెలియాలో అది ఉదారుడు నీకు చెప్పేవాడు గురువు. నారదుడు వచ్చి ధర్మరాజు గారి దగ్గర కూర్చున్నాడు. ధర్మరాజు గారు కూర్చున్నారు. ఒక్క మాట ధర్మరాజు గారు మాట్లాడలేదు. అయ్యా కులాసాగా ఉన్నారా? ఈ మధ్యనే మయసభ కట్టామండి అంటే మేమేం అడగలేదండి. మయుడు వచ్చి అడిగాడండి, మయుడిని మా తమ్ముడు రక్షించాడులేండి. ఈ కథంతా ధర్మరాజు గారు ఏమీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అది ఆయనకు అనవసరం. ఒకటి, ఆయన ఇవన్నీ చెప్పినా దానికి ఏం పెద్ద ఇష్టపడడు. రెండు, ఆయనకి తెలియకుండా ఉంటుందా? ఆయనకి తెలియనిది నేను చెప్తేనే తెలియవలసినది ఒకటి ఉందా? ఆయన అడిగితేనే చెప్పాలి. ఆయన ఏదైనా చెప్తే నేను ఇలా, ఆయన చెప్పే వరకు నేను ఎందుకు అడగాలి? నేనేమడగాలో అది ఆయన నాకు ఆ అవకాశం ఇచ్చినప్పుడు అడుగుతాను. ఆయన నువ్వు మాట్లాడచ్చు అన్నట్లు అవుతాడు, అప్పుడు మాట్లాడతాడు తప్ప ఇప్పుడు నేను మాట్లాడకూడదు. అది శిష్యధర్మం. అది నేర్చుకోవాలి ధర్మరాజు గారి దగ్గర. అది ఆయన గౌరవం అంటే, అది మర్యాద అంటే. నారదుడు వచ్చి కూర్చుంటే ధర్మరాజు గారు కూర్చుంటారు. ఇప్పుడు నారదుడు మాట్లాడాలి. నారద మహర్షి మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఇప్పుడు మయసభ కట్టాక అని మొదలు పెడతారా? మొదలు పెట్టరు. అప్పటికి ధర్మరాజు గారికి ఏది చెప్పాలో అది చెప్తారు. అప్పటికి ధర్మరాజు గారికి ఏం చెప్పాలి? అర్ధరాజ్యం పంచుకుని రాజుగా కూర్చున్నాడు. అప్పుడే కొత్తగా రాచరికం స్వీకరించాడు. ధార్మికమైనటువంటి పరిపాలన ఎలా ఉండాలో చెప్పాలి గురువు గారు వచ్చినందుకు కదా. భూపసభాంతరాళమున పుష్కళమత్యదురత్వ మాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంపులు సజ్జనాళి అంటాడు భర్తృహరి. ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. అంతేకాని ఒక చోటుకి వెళ్ళి అక్కర్లేని ఇంకొక విషయం మాట్లాడకూడదు. కాబట్టి ఆయన ఏది మాట్లాడుతాడు అని ధర్మరాజు ఎదురు చూస్తున్నాడు. చెప్తున్నారు నారద మహర్షి, ధర్మ విదుండవై, అది ఆయన మొదటి మాట. ధర్మం అదే కదండి. సమస్త వాంగ్మయాన్ని పిండేస్తే రెండే అక్షరాలు ధర్మం. ఆ ధర్మము కొరకే సమస్తం. అది పక్కన పెడితే మిగిలిందంతా అనవసరం, లొల్లి. ఆ ధర్మాన్ని వదిలిపెట్టి నువ్వేం చెప్దామనుకున్నా అనవసరమే. ఆ ధర్మం చెప్తావా చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. ఒక్క మాట వినడానికి చాలు, ఒక్క మాట ఆచరించడానికి చాలు, తరించిపోతాం. ధర్మ విదుండవై ధర్మార్థ కామంపు లొండుంటి బాధింపకుండా
ఉచిత కాల విభక్తములుగా లీల సేవించితే. ఎంత పెద్ద ప్రశ్న అడిగాడో చూడండి. ఏమయ్యా, పురుషార్థములని ఉన్నాయి కదా 4, మోక్షం అలా అట్టిపెట్టు. ధర్మ అర్థ కామములు దేశము కాలము అన్న రెండిటి యందు ఒకదానినొకటి బాధింపకుండా అనుభవిస్తున్నావా అని అడిగాడు. అంటాడా ధర్మరాజు? ఈ ప్రశ్నకి ధర్మరాజు జవాబు ఏమిటి అన్నదాన్ని బట్టి తర్వాత మాటలు చెప్పాలి. అంటే ఇంకోలా మాట్లాడాలి. బుద్ధి గడ్డిదిందా అని అడగాలి. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసై తథా విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది సీతమ్మ. అలా అడగవలసి ఉంటుంది. లేదు తలిలా ఊపితే ఇంకొకలా మాట్లాడవలసి ఉంటుంది. దేశము కాలము దృష్టిలో పెట్టుకొని ధర్మ అర్థ కామములు ఒకదానినొకటి బాధింపకుండా సమన్వయం చేసుకోవడం అలవాటైందా అని అడిగాడు. దేశకాలములను బట్టి అంటే ఒక దేశమునందు ఒక కాలమునందు ధర్మము ఒకటి ఉంటుంది, ఒక దేశమునందు ఒక కాలమునందు ధర్మము ఒకటి ఉంటుంది, ఇంకొకప్పుడు ఇంకొకటి ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే బ్రహ్మముహూర్తం అయిందనుకోండి, తెల్లవారుసనం అయింది. ఆ దేశమునందు ఎక్కడైనా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఆ కాలమునందు ధర్మం ఒక్కటే, ఈశ్వరారాధనమే. భగవంతుణ్ణి ఆరాధించాలి బ్రహ్మముహూర్తంలో. మధ్యాహ్నం అయింది, అర్థమును సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. మధ్యాహ్నము డబ్బు సంపాదించామన్నారు కదా అని ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదించకూడదు. ధర్మబద్ధమైన అర్థమును పొందాలి. ఖర్చు పగటిపూటే పెట్టాలి. పగటిపూట ఖర్చు పెట్టినప్పుడు నేను కష్టపడి సంపాదించింది కదా, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతామని పెట్టకూడదు. ధర్మముతో ముడిపడేటట్టుగా ఖర్చు పెట్టాలి. ధర్మబద్ధమైన ఆర్జన, ధర్మబద్ధమైన వ్యయము. కాబట్టి కాలములకు తగినట్టుగా అర్థము, కాలములకు తగినట్టుగా కామము. సూర్యాస్తమయం అయిపోయిన తరువాత మనుష్యులు కామోపభోగాన్ని అనుభవించమని ధర్మశాస్త్రం. కాబట్టి ఆ కాలమును గుర్తిరిగి నువ్వు భార్యాసంగమం నిర్వహిస్తున్నావా? కామము ధర్మంతో ముడిపడుతోందా? అదుపు తప్పి ధర్మాన్ని విడిచిపెట్టి కామాన్ని అనుభవిస్తున్నావా? కామం అప్పుడు అనుభవించిన ధర్మబద్ధము, అర్థం ఆర్జించిన ధర్మబద్ధము. ధర్మముతో ముడి ముడిచిపెట్టకుండా దేశకాలముల యందు ముడి వేస్తున్నావా? దీని ముడి విప్పేసి దేని మానాన దాన్ని అనుభవించడం, ఆర్జించడం మొదలుపెట్టావా? ఆ కలుపుకోవడం నీకు అర్థం అవుతోందా ధర్మరాజా? అలా పాటిస్తున్నావా? అలా పాటిస్తే ధర్మమనందున్నావు. అప్పుడు ధర్మరాజు ఆ ధర్మం పాటించగలుగుతున్నావా? అందులో నీకేం చీకాకు లేదుగా, నీకెక్కడ అయోమయం లేదుగా. ఉందనుకోండి, నిస్సందేహంగా అడగాలి, గురువుగారు ఇక్కడే పెద్ద చిక్కొచ్చింది, ఇక్కడ ఎలా సమన్వయం చేయమంటారు అర్థాన్ని ధర్మాన్ని అడగాలి అన్నాడు ధర్మరాజు. అంటే దేశమునందు కాలమునందు ధర్మ అర్థ కామములను ఒకదానితో ఒకటి ఎలా ముడివేసి అనుభవించాలో అలాగే అనుభవిస్తున్నాను. అదే మోక్షమునకు హేతు. మోక్షమునకు హేతు ఇంకొకటి ఉండదు. అన్నం వండుకోవడానికి ఏం చెయ్యాలి? ఎవరైనా ఒకటే చెయ్యాలి. ఇవాళ రోజుల్ని బట్టి నేను చెప్పేది, కుక్కర్లో బియ్యం పోసి నీళ్లు పోసి మూత పెట్టి గ్యాస్కెట్ పెట్టి పైన వెయిట్ పెట్టి స్టవ్ వెలిగించి దాని మీద పెట్టాలి కాదు. అన్నం ఎప్పుడు ఉడికిందో కుక్కరే చెప్తుంది, కూతేస్తుంది. మోక్షం రావడానికి ఎవరైనా ఏం చేయాలంటే అదే చెయ్యాలి. దేశము కాలము ఈ రెండిటి యందు ధర్మ అర్థ కామములను ఎలా ధర్మానికి ముడివేసి అనుభవించాలో అలా అర్థకామములను అనుభవించి ఏం చేస్తే మోక్షము చేకూరుతుంది. అంతేగాని మోక్షానికి కొత్తగా ఏమీ ఉండదు. అగ్ని మీద అన్నం పచనమైపోయిందని కుక్కర కూత పూసినట్టు నీకు జ్ఞానం ఆవిర్భవించిందని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. నువ్వు శరీరం కాదు ఆత్మ అని ఎరుకలోకి వస్తుందనే మోక్షం. కాబట్టి అది నీకు వచ్చిందా ధర్మరాజా అని అడిగాడు. అడిగి సారమతి చేసి మానస శరీర రుజామణులకు సతతంబు ప్రతీకారములు చేయుచుండుదే యారగా వృద్ధోపసేవ ఔషధ సేవన్. ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న అండి. ఏమయ్యా, రుజావళులు అని ఉంటాయి, అనారోగ్యముల యొక్క గుంపులు, వరుసలు. ఆవళి అంటే వరుస, దీపావళి అంటే దీపముల వరుస అని వరుస. అవి ఏమిటంటే ఇలా వచ్చి అమ్మయ్య ఇక్కడతో పోయిందండి, ఇక నాకు జీవితంలో ఏమీ రాదనడానికి ఏమి ఉండదు. అక్కడికో మంది వేసుకున్నావు, అది తగ్గింది, ఇంకోటి ఉంది వెనకాల, అది వస్తుంది. ఇప్పుడు దానికి ఒకటి ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైంది, దానికి ఒకటి ఉంటుంది. మోకాళ్ళ నొప్పి వచ్చింది, దానికి ఒకటి ఉంటుంది. షుగర్ వచ్చింది, దానికి ఒకటి ఉంటుంది. బీపీ వస్తే దానికి ఒకటి ఉంటుంది.
ఒక్కొక్కటి వస్తుంది, రుజావళులు వస్తుంటాయి. అలా భయపడిపోయి హడిలిపోకుండా ఉండాలి. అందుకని ఈ శరీరమునకు రోగములు వస్తాయన్న విషయంలో నీకు ముందు అసలు నమ్మకం ఉందా? ఏదో ఒకటి వచ్చేటప్పటికి నా కర్మండి అని వృత్పిండల్లా నేల మీద పడిపోతున్నావా? మట్టి ముద్ద నేల మీద పడిపోయింది అనుకోండి, లేవ. వాడికి ఏదో ఒకటి వచ్చింది, రాకుండా ఉంటుందా? దిక్కుమాలిన శరీరం అన్న తర్వాత నింద లేకుండా బుద్ధి ఎలా పోతుంది? ఏదో కారణం రాయాలా డెత్ సర్టిఫికెట్లో? ఏదో ఒకటి ఆగిపోవాలా? అది ఏదో ఒకటి వస్తుందా శరీరానికి? వస్తుంది. వస్తే ఆపేస్తావా? పని చెయ్యగలిగినంత కాలం ఈశ్వర సేవ చెయ్యవలసిందే, ఉపయోగించుకోవలసిందే ఉన్న పనిముట్లన్నింటినీ. కాబట్టి శరీరం అన్న తర్వాత రుజావళులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. దానికి ఔషధిని సేవిస్తున్నావా? ఏమంటే అలాగో పోతుంది కదండి, దిక్కుమాల శరీరం ఎందుకు వచ్చిన మందులండి అని వైరాగ్యం చెప్పకూడదు. శరీరము ధర్మమునకు సాధనము. ఇది లేకుండా నువ్వు ధర్మం చేయలేవు. అది బాగా పట్టుకోవాలి. ఇది పడిపోయిందనుకోండి, ఇక ధర్మం లేదు. ధర్మం చేయడానికి ఇది సాధనం, పనిముట్టు. ఇది ఉంటే కదూ స్నానం, ఇది ఉంటే కదూ సంధ్యావందనం, ఇది ఉంటే కదూ ప్రవచనం. ఇది పడిపోతే ఏం చేస్తావు? మళ్ళీ వస్తుందని ఏమి నమ్మకం. అందుకని దీన్ని నిలబెట్టే ప్రయత్నం చెయ్యాలి. ఎప్పుడు జ్ఞానం వచ్చేవాడు. ఆ తర్వాత ప్రారంభంగా శరీరాన్ని చూడడం వేరు. నటించకూడదు జ్ఞానివైనట్టు. తనంత తాను జ్ఞానివి కావాలి ఈశ్వర కృపతో. అప్పటి వరకు పరిశ్రమ. శరీరము వ్యాధిగ్రస్తమైంది, భయపడకు. ఔషధిని ఇవ్వడానికి ఈశ్వరుడే ఈ భూమి మీద తిరుగుతున్నాడు వైద్యుడి రూపంలో. ప్రథమో దైవ్యోభిషకు అంది ఎదుర్వేదం. పరమశివుడే వైద్యుడి రూపంలో తిరుగుతున్నాడు. నీ ఊళ్ళో అన్నీ నీకు తెలుసు, నీలో ఉన్నది నీకు తెలియదు, ఆయనకి తెలుసు. ఆయన చూసి ఏమీ బెంగపెట్టుకోకండి, ఇదో మాత్రం వేసుకోండి, రోజు చక్కగా ఉంటారన్నాడు. కాబట్టి ఈశ్వరుడే నీ పాపాన్ని అనుభవించడానికి రోగం పెట్టాడు. ఇప్పుడు భక్తిగా ఉన్నావు కాబట్టి ఆయన రూపంలో ఆయనకి కనిపెట్టేటటువంటి శక్తినిచ్చి విరగ్గొట్టడానికి ఔషధినిచ్చాడు. పాపాన్ని దానికి ఖర్చు పెట్టిన డబ్బులో పోగొట్టాడు. కాబట్టి శరీరమునకు వచ్చేటటువంటి రుగ్మతలకు లొంగిపోకుండా ఔషధములను సేవిస్తూ తగ్గించుకుంటున్నావా? శరీరమును నిలబెట్టుకోవాలి, ఇది ధర్మమునకు సాధనమన్న పూనికతో ఉన్నావా? రెండవది ఒకటి ఉంది, అది దీనికన్నా శక్తివంతం. అది మనస్సు. ఇది ఎంత బలంగా ఉండనివ్వండి, ఎంత ఆరోగ్యంగా ఉండనివ్వండి, ఒక్కొక్కడికి మనసుకి పిరికితా. పిడరాయిలా ఉన్నాడు కానీ ఏమంటే గుళ్ళోకి వెళ్ళొద్దాం వస్తారా వైకుంఠ ఏకాదశి, ఏమో ఏమైనా తనువు పడిపోతే లేని పని కూడా ఎందుకు వచ్చింది ఇద్దరు అంటాడు. మనసు పిరికిది, ఆయన ఎక్కడికి వెళ్ళరు, దేనికి పనికిరాడు. ఎందుచేత అంటే మనసు వైక్లభ్యాన్ని పొందింది, మనసు బలహీన పడిపోయింది, దానికి జవం లేదు. శారీరకంగా బలం బాగా ఉడిగిపోయిన వాడు కూడా మనసు జవం ఉన్నవాడైతే, మనసు బలం ఉన్నవాడైతే సమాజమునకు తన ఉద్ధరణకు తాను పనికొస్తాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి మాట. ఒకానొకప్పుడు ఒక మహానుభావుడు శ్రీరామాయణంలో ఒక ప్రత్యేకమైనటువంటి సర్గ ఒకటి చదువుకోవాలనుకున్నాడు. ఆయనకి ఎంత బలహీన పడిపోయిందంటే ఆయన శరీరం ఈ కను రెప్ప తనంత తాను పైకి లేవదు, అలా పడిపోయింది. ఇలా పైకి లేచి నిలబడదు. ఆయనకి చదువుకోవాలనిపించింది, వినడం కాదు, చదువుకోవాలని. ఆయన అన్నాడు శిష్యుల్ని, కనురెప్పలకు దారాలు కట్టి తల నుంచి వెనక్కి పెట్టండి, ఇలా లాగుతూ ఉండండి, రెప్ప పైకి వస్తుంది. నేను చదువుకుంటూ ఉంటాను, ఇలా అంటాను. నా కంటికి బాధ కలిగినప్పుడు రెప్పను అలా దారం వదలండి, దిగిపోతుంది. మళ్ళీ కొంచెం వేడి తగ్గింది అనుకున్నప్పుడు ఇలా అంటాను, పైకి ఎత్తండి. నేను అలాగే చూస్తూ చదువుకుంటూ ఉంటాను. ఆయన శరీరం లొంగిపోయింది, ఆయన మనసు లొంగలేదు, ఇంకా జవంతో ఉంది. ఆయన తనని తాను ఉద్ధరించుకుంటాడు. ఇంకా ఆ మిగిలిన క్షణాలు లేనివాడు ఎంత బలం ఉండనివ్వండి, వ్యాయామం చేసి తిని బలంతో ఉంటాడు. బలంతో ఉండడం ఎందుకు? బలం పోకుండా జాగ్రత్త పడ్డాడు. అది ఇంకా ఈశ్వర సేవకి పరోపకారానికి పనికిరాదు. కూర్చోవడం ఎందుకు? మళ్ళీ రేపు పొద్దున తిని వ్యాయామం చేయడానికి. ఎందుకది? ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల? ఏమీ లేదు. నోటి మాటతో ఉపకారం చేసిన మహానుభావులు ఉన్నారు. రెక్కలు కాలిపోయిన సంపాతి మాట సాయం చేశాడు వానరులకు, రెక్కలు వచ్చాయి. మనసుకి కలిగినటువంటి వైక్లభ్యాలు ఉంటాయి. కుంగిపోయాడంటారు మనిషి కుంగిపోయాడండి. ఆయన ఎందువల్ల కుంగిపోతాడు? మనసు మీద తగిలింది దెబ్బ.
ఎవడో మోసం చేశాడు, ఎవడో అనలాని మాట అన్నాడు, ఎవడో అగౌరవం చేశాడు, ఎవడో అధిక్షేపించాడు, ఎవడో అవమానించాడు, కుంగిపోయాడు, చాలా బాధపడిపోతున్నాడు. వెళ్ళి మాట్లాడాడు. ఏమిటోయ్ నీకొక్కడికే అవమానం జరిగినట్టు బెంగ పెట్టుకుంటావు ఏమిటోయ్? లోకంలో అవమానమును పొందని వాడెవరైనా ఉన్నాడా? నువ్వంటే ఓర్వలేని వాడెవడో నీ మీద ఒక మాట అన్నాడు అనుకో, దానికంత కుంగిపోవడం ఎందుకు? నీ కర్తవ్యతానిష్టతో నువ్వు వెళ్ళిపో. నేను చేద్దామనుకున్నది త్రికరణ శుద్ధిగా చేస్తున్నానా లేదా? మానవమానములతో నీకేం సంబంధం? ఈశ్వరుడు అనుగ్రహించాడా లేదా? మీ గురువు గారు ఒప్పుకున్నారా లేదా? మీ గురువు గారి ఆశీర్వచనం నీకుంది. నాయనా నీ పథంలో నువ్వు నడు అన్నాడు మీ గురువు గారు. ఎందుకు నీకు ఇంకా భయం? ఏటయా అక్కర్లేని వాటికి అన్నిటికీ ఇలా నువ్వు అందరి మాటలు లెక్క పెట్టుకుంటూ పోతే అందరి మాటలకి ఎన్నిసార్లు చదివిన పడిపోతావు. ఎందుకు మనకి వస్తాయి ఇంకా నువ్వు లే అన్నాడు. అంతే ఉద్యుక్తుడయ్యాడు. ప్రయత్నపూర్వకంగా వృద్ధుల దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. వృద్ధులంటే ఎవరు? నేను అవమానించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. కేవలము వయసుడిగిపోయిన వారని కాదు, తమ అనుభవంతో తాము కూడా ఎన్ని కష్టాలు పడి ఉంచుకున్నామో చెప్పగలిగినటువంటి వారు. ఒరే ఎవడి జీవితం మాత్రం పూలపాంపురా, ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా అని చెప్పగలగాలి. భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఒక్క రాత్రి ఉపపాండవులందరూ చచ్చిపోయారన్నాడు. ఆయన ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడు. రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధర్మి, శత్రమోత్తేజకమైన గాంధీవము విల్లుయట, సర్వభద్ర సంయోజకుడు కృష్ణుడు సారథియట, ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకి విచిత్రమో. ఎంత విచిత్రం చూశారా ఈశ్వరుడి యొక్క గొప్పతనం అంటే? ఇప్పుడు రాజు ధర్మరాజే, కౌరవులందరూ చచ్చిపోయారు. గాంధీవం పట్టుకున్న అర్జునుడు ఆయనకి తమ్ముడు, బ్రహ్మాండమైన గద పట్టుకు తిప్పుతూ ఉండేవాడు భీముడు ఆయనకి తమ్ముడు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఆయనకి చెలికాడు. 5 పాండవుల కొడుకులు ఒక్క రాత్రి చచ్చిపోయారు. ఆపద అన్న మాటకు అర్థం ఇదే. ఈశ్వరుడు ఇలా జరగాలనుకుంటే నీకు ఎన్నున్నా ఆగదురా, ఆపద కల్గుటకి విచిత్రమో అన్నాడు. మంచి మాట చెప్పగలిగినటువంటి పెద్దల దగ్గర ప్రయత్నపూర్వకంగా కూర్చోవడం అలవాటైతే నీకు మొట్టమొదటే వ్యాధి నిరోధక టీకా వేయించుకున్న వాడితో సమానం. ఎందుకని? పోలియో వచ్చాక పోలియోకి వైద్యం చేయించుకుంటే ఓ కాలు చచ్చుపడిపోతుంది. పోలియో రాకముందు పోలియో క్రిమిని శరీరంలోకి ఎక్కిస్తారు. పోలియో వ్యాధిని ఇవ్వగలిగిన క్రిమిని ఎక్కిస్తారు శరీరంలోకి. కాదు డాక్టర్ గారు, ఎందుకు ఎక్కిస్తారు అంటే రక్త కణాలకి అలవాటు అవ్వాలి. పోలియో క్రిములు లోపలికి వస్తే యుద్ధం ఎలా చేయాలో. అవి యుద్ధం వాటికి తెలియదుగా. మొదట కొద్ది శత్రువు వచ్చాడు, ఇవన్నీ కలిపి పోరాటం చేశాయి. ఈ పోరాటంలో జ్వరం వస్తుంది, పిల్లాడికి జ్వరం వస్తుంది. మరి పిల్లాడికి జ్వరం వస్తుందని పోలియోటి చుక్క వేయించకపోతే రేపు పొద్దున కాళ్ళు చచ్చిపడిపోతాయి, వాడు దేకుతారు. ఇప్పుడు జ్వరం వచ్చింది, కానీ వాడికి పోలియో క్రిములను ఎదుర్కోవడం వచ్చేసింది కాబట్టి రేపు ఎప్పుడైనా వాడిలోకి పోలియో వ్యాధిని కల్పించగలిగినటువంటి సూక్ష్మాంగ జీవులు వెళ్ళిపోయినా వాడికి ఇక పోలియో రాదు. పోలియో వస్తుందేమోనని టీకా వేయించుకున్నట్టు ప్రయత్నపూర్వకంగా పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ మాటలు వినడం నేర్చుకుంటే జీవితం అంటే ఎలా ఉంటుందో, ఉత్థాన పతనములు ఎలా ఉంటాయో, ఎలా నిగ్గుకు రావాలో, ధర్మాన్ని ఎలా పట్టుకోవాలో, భగవంతుని యందు భక్తి ఎందుకు చెడకూడదో, మనుష్య జీవితం అంటే ఎలా ఉంటుందో ఆ మాటలు మనసులో బాగా నిలబడితే ప్రతిదానికి తత్తరపడిపోయి అటు ఇటు అయిపోయి కదిలిపోయి అశాంతికి గురైపోయి 10 మందిని అశాంతి పెట్టాడు. తాను స్థిరంగా నిలబడి శాంతిగా ఉంటాడు, 10 మందిని శాంతి యందు నిలబెడతాడు. ఇంకంతకన్నా ఏం కావాలో ఈ ధర్మరాజా? అందుకని ఈ రెండిటికి వైద్యం ఎప్పుడూ చేయించుకుంటున్నావా? శరీరానికి వైద్యం ఔషధంతో చేయించుకుంటున్నావా? మనసుకి కలిగేటటువంటి రుగ్మతను పోగొట్టుకోవడానికి ప్రయత్నపూర్వకంగా పెద్దలను ఆశ్రయించి కూర్చుని వింటున్నావా? నారదుడు చెప్తుంటే వినడంలోనే అర్థం అవ్వట్లా ధర్మరాజుకి అలవాటు ఉందని. కాబట్టి ఏమీ పని లేక రిటైర్మెంట్ అంతా అయిపోయిన తర్వాత బాగా సీనియర్ సిటిజన్లకి 1% ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఇస్తారో అందులో డిపాజిట్లన్నీ వేసేసిన తర్వాత ప్రవచనం విని ఏం ఆచరిస్తావు? అప్పుడు కాదు ప్రవచనం. నువ్వు కార్యరంగంలో ఉండగా వైక్లభ్యాలకి గురైపోకుండా ఉద్ధానపతనముల యందు ఊంచుకుని నిలబడి కర్తవ్యతానిష్టతో నిలబడడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో కూడిన బుద్ధిని ప్రకాశింపచేసుకోవడానికి పెద్దలను ఆశ్రయించి మంచి మాటలు వినాడు. లేనినాడు ఎక్కడి నుంచి వస్తుంది ఆ బుద్ధి రమ్మంటే?
కాబట్టి అలా వింటున్నావా ధర్మరాజా అని నువ్వు నీ దగ్గర ఉంచుకునేటటువంటి ఉద్యోగుల విషయంలో గుణము సమర్థత ప్రధానంగా ఉత్తమమైనటువంటి వారిని, మధ్యములైన వారిని, అధములైన వారిని నిర్ణయం చేసుకుంటున్నావా? గుణము సమర్థత ప్రధానమై ఉండాలి. ఎవడు అత్యంత గుణవంతుడో, ఎవడు అత్యంత సమర్థుడో వాడిని ఉత్తమమైన పదవిలో పెట్టాలి. ఎవడు అంత సమర్థత లేనివాడో వాడు మధ్యమమైనటువంటి పదవిలో ఉండాలి. ఎవడు అంత సమర్థత లేనివాడో వాడు అసమర్థమైనటువంటి పదవిలో ఉండాలి. పైవాడు లాగితే వీడు వెళ్ళగలిగితే చాలు, పరిగెత్తితే చాలు. ఇంజన్ పరిగెడితే పరిగెత్తడం భోగికి వస్తే చాలు, ప్రతి భోగి ఇంజన్ అక్కర్లేదు. కాబట్టి ఒక్క ఉత్తముడు ఇంజన్ ఒక్కటి ఉంటే చాలు, రైలు అంతా తిరుపతి వెళ్ళిపో. అన్ని భోగిలే అయితేనే ప్రమాదం, కాకినాడలోనే ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏది ఉంచాలో ముందు నీకు తెలిసి అలా ఉంచుతున్నావా? వాళ్ళని అలా ఉంచి వాళ్ళని ఆయా పదవులలో ఉంచి పరిపాలన చేస్తున్నావా? అది నీకు వచ్చిందా? అసలు ముందు నీకు ఈ లక్షణం వచ్చిందా ధర్మరాజా? రాజ్య పరిపాలన అలా చేస్తున్నావా అని తమ తమ కనియడు తరిజీతము గానక నవయు భటుల దౌర్గత్య విషాదము లేలిన వానికి అవశ్యము ఎగ్గునరించు అతడు శక్రుండైనను. ఏమయ్యా, నీ దగ్గర ఉద్యోగంలో చేరినవాడు అవసరమైతే యుద్ధంలో తన ప్రాణాలను వదిలేస్తాడు ప్రభువు కోసం. సైనికులు ఉంటారు, ప్రభుత్వం పక్షాన, దేశం పక్షాన యుద్ధం చేసి ప్రాణాలు విడిచిపెట్టేస్తారు. ఇక్కడే ఈ పోలీస్ క్వార్టర్స్ లోనే ఉన్నటువంటి ఎంతో మంది రక్షక భటులు తమ శరీరాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు సమాజ రక్షణ కోసం. అలా విడిచిపెట్టేసినప్పుడు వాడు చనిపోయాడని ఉదాసీనుడవై ఊరుకుంటున్నావా? నిన్ను నమ్ముకుని నువ్వు మార్చ్ అంటే పరిగెత్తుకెళ్ళి తుపాకీ గుండ్లకు పడిపోయిన వాడి భార్యాబిడ్డల్ని చూడడం నా కర్తవ్యమని వాళ్ళ భార్యాబిడ్డలు ఏడవకుండా వాళ్ళకి కావలసిన సంబారాల్ని, జీతాల్ని అందిస్తున్నావా? వాడు అంత కష్టపడి ఉద్యోగం చేస్తే అన్నం తినడానికి లేకుండా వాడికి వేల పట్టున జీతం ఇవ్వకుండా ఏడిపిస్తున్నావా? అలా చెయ్యకు సుమా, చాలా తప్పు. జీతం ఇవ్వకుండా మార్చడం పరమ ప్రమాదకరము సుమా. ప్రభువు మీద విరక్తి కలుగుతుంది, విప్లవ బుద్ధి కలుగుతుంది. నీ మీద ఎవరికి విశ్వాసం ఉండదు. ఎవరికి ఎప్పుడు జీతం ఇవ్వాలో అప్పుడు అందరికీ జీతం ఇస్తున్నావా? యుద్ధంలో మరణించిన వారి కుటుంబాలు దరిద్రంలో ఉండిపోకుండా వాళ్ళ కళ్ళ నీళ్లు తుడిచి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు, ఆయన పడిపోయినా మా కుటుంబాల్ని ప్రభుత్వం ఆదరిస్తోందని 10 మంది సంతోషించేటట్టుగా, మార్గదర్శకంగా ఉండేటట్టుగా నువ్వు నిలబెట్టగలుగుతున్నావా? అలా నీ దగ్గర పనిచేసే ఉద్యోగుల యొక్క యోగక్షేమములను నువ్వు చూడగలుగుతున్నావా? హీనులకు కర్షకులకును భూనత ధాన్యంబు బీజములు వణిజులకు మానుగ శతైక వృద్ధి అనూనముగా రుణములిత్తేయుత్తమ బుద్ధి. దరిద్రులైనటువంటి వాళ్ళు, బలహీనులైనటువంటి రైతులు ఉంటారయ్యా దేశంలో. ఆ రైతుకి భూ కమతం ఉంటుంది, నాగలుంటుంది, ఎద్దులు ఉంటాయి, కానీ అతనికి మళ్ళీ తెచ్చి అక్కడ పంట పండించడానికి వేయవలసినటువంటి ధాన్యపు గింజలు కూడా విత్తనాలుగా దొరకవు. ఎందుకంటే ఉన్న కమతమా చిన్నది, ఆ కమతం మీద వచ్చిన గింజలా తన భోజనానికి సరిపోతున్నాయి. మళ్ళీ తొలకరి పడే వేటికి విత్తనాలు వేద్దామంటే కాసిన గింజలు దాచుకోవడానికి కూడా సమర్థుడు కాడు. అందరూ డబ్బెట్టే కొనాలనకుండా ఈ గింజలు వేస్తే తప్ప వాడు బ్రతకలేడు. కాబట్టి అటువంటి వాళ్ళెవరో నువ్వు కనిపెట్టి వాళ్ళకి ఉచితంగా విత్తనాలు ఇస్తున్నావా? విత్తనాలు ఒక్కటి ఉచితంగా తినడానికి కావలసిన పంట వాడు తెచ్చుకుంటాడు. వాడికి పెట్టడం నువ్వు అలవాటు చేయకు. వాడికి విత్తనాలు కష్టపడడాన్ని మాత్రం పక్కకి తీసి, వాడు కష్టపడి వాడిని బతకండి. వాడికి కష్టపడడానికి ఎక్కడ ఏది ప్రాథమికంగా తక్కువ అది నువ్వు అందించు. అలా విత్తనాలు ఇస్తున్నావా? ఆ రోజుల్లో మాట్లాడేటండి మహానుభావుడు నారదుడు. రాజ్య పరిపాలన అంటే సంఘ సంక్షేమము అంటే, సంక్షేమ ప్రభుత్వము అంటే ఎలా ఉండాలో, ఎటువంటి నియామకాలు ఉండాలో, ప్రభువు ఎంత సమర్థుడై ఉండాలో నారద మహర్షి ఆ రోజున ధర్మరాజు గారికి చెప్పాడు. విన్నాడు ధర్మరాజు. కాబట్టి వర్తకులు ఉంటారు, వారికి 100కి 1 రూపాయి వడ్డీకే అప్పులు ఇస్తున్నావా అని. ఎవరికి ఇవ్వాలి? 100కి 1 రూపాయి వడ్డీకి వర్తకులకు ఇమ్మన్నారు. ఎందుకని? ఊరు తదస్య ద్వైస్య. పైన శరీరం ఎంత బలిష్టమైనదైనా అయి ఉండొచ్చు,
కింద కాళ్ళు ఎంత అందంగానైనా ఉండొచ్చు, తొడలు తోటకూర కాడల్లా ఉన్నాయనుకోండి, ఏం నిలబడతాడు? తొడలు బలంగా ఉండాలి. తొడలు బలంగా ఉంటే ఈ కింద వాటి మీద ఈ పైదాన్ని నిలబెట్టి గమనం ఉంటుంది, కదులుతుంది. వర్తక వాణిజ్య రూపంగా ప్రజలకు కావలసినవి ప్రజలకు అందించి ముడి సరుకులను కొని వాటిని కావలసినటువంటి వినిమయాత్మకమైన వస్తువులుగా ఉత్పాదన ప్రక్రియ యందు సిద్ధహస్తుడై వ్యాపారం చేయగలిగినటువంటి జన్మత అటువంటి నైపుణ్యమును పొందినటువంటి వాడు వర్తకుడు. వర్తకుడిని నిలబెడితే కదూ సమాజం వృద్ధిలోకి వస్తుంది, 10 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకని అటువంటి వారిని వృద్ధిలోకి తేవడానికి 100కి రూపాయి వడ్డీకి అప్పులు ఇస్తున్నావా? అది ఆనాటి మార్గదర్శనం. సమాజ పరిపుష్టిని కాంక్షించి మాట్లాడారు. కాబట్టి అలా ఇస్తున్నావా అప్పు? పంగుల, మూకాంధుల, వికలాంగులను, అబాంధవుల దయం బ్రోతే భయార్తుం గడిది శత్రునైనను సంగర రంగమునగాత శరణంబనిన. ఓయ్ ధర్మరాజా, కొంతమందికి ఏదో కొంత ఇచ్చి వాళ్ళు బ్రతకాలని నువ్వు కోరుకోకూడదు. కష్టం చేసి వాళ్ళు అసలు కష్టం చెయ్యడం అన్న మాటకి ఇక పనికిరారు. ఎందుకని? సమాజంలో వాళ్ళు మోసపోవడానికి, కష్టపడడానికి పనికిరాని రీతికి దగ్గరగా ఉన్న వాళ్ళు విధి చేత అలా నిర్ణయింపబడ్డారు వాళ్ళు. అందుచేత నువ్వు దయతో చూడాలి వాళ్ళని. ఎవరు? పంగుల, కుంటి వాళ్ళు ఉంటారు, 2 కాళ్ళు లేనివాడు. వాడు ఏమి చేయగలడు? వాడు ఏమి చెయ్యలేడు. వాడు ఏమీ చెయ్యలేడు అని నువ్వు అనకూడదు. వాడు కూడా సంతోషంగా ఉండేటట్టు నువ్వే చూడాలి. ఎందుకని? ఒక కుటుంబంలో తండ్రికి కాళ్ళు లేని కొడుకున్నా తను బతికున్నన్నాళ్ళు ఆ తండ్రి చూస్తాడు. కానీ ఆ తండ్రికి బెంగ మిగిలిపోకూడదు. నా తర్వాత వీడి బతుకేమిటి, వీడు నాకన్నా ముందే వెళ్ళిపోతే బాగుండని ఏడవకూడదు తండ్రి. నా ప్రభుత్వం ఉంది, నా ప్రభు ఉన్నాడని నమ్మి బ్రతకగలగాలి. అలా నువ్వు వాళ్ళని ఆదరిస్తున్నావా తండ్రిలా? ఆ దయ నీ ఎందుందా? ఆ పరిపాలనా నిర్వహణ ఎందున్న కరుకుతనం సంక్షేమ కోణంలో చూసేటప్పటికీ ఆర్ద్రమై మెత్తపడిపోతుందా నీ మనసు? అలా చూడగలుగుతున్నావా ధర్మరాజా? మూకాంధుల, మూగి వాళ్ళు ఉంటారు, నోట మాట లేని వాళ్ళు. పాపం వాళ్ళ జేబులో ఎత్తుకుపోయినా, వాడి మెడలోని లాగేసినా వాడు అలవలేదు. వాడికి తీసుకొచ్చి ఎన్నో పెట్టడం కాదు, వాడు తిని సంతోషంగా ఉండేటట్టు నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి మూక అంధుల, కళ్ళు లేని వాళ్ళు ఉంటారు, ఎంతటి ప్రమాదానికైనా లోనైపోతారు, ఎంత తేలిగ్గానైనా మోసపోతారు. అటువంటి వాళ్ళని నువ్వు కంటికి రెప్పవై కాపాడాలి సుమా ప్రభువు. అలా కాపాడుతున్నావా? వికలాంగులను, శరీరమునకు ప్రధానమైన అంగముల యందు వైక్లభ్యం ఉన్న వాళ్ళు ఉంటారు, అటువంటి వికలాంగులను, అబాంధవుల, నా అన్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, ఎవ్వరూ లేరు ఒక్కొక్కడి. అబాంధవుల, అనాథ అన్న శబ్దం వాడలేదు. ఇక్కడ వచ్చింది సంస్కృతిలో తేడా. అబాంధవులు ఉంటారేమో, అనాథలు లేరు సమాజం. ఎందుకో తెలుసా? అనాథ అన్నవాడు ఒకడు ఉంటే పరమేశ్వరుడు అన్నవాడు ఉండడం అవసరం. ఆయన అనాథనాథ సర్వజ్ఞ, అనాథలకు నాథుడు వాడు ఉండగా ఎవడు అనాథ ఈ ప్రపంచంలో? ఎవ్వడూ అనాథ కాడు, అందరికీ వాడు ఉన్నాడు. వాడు ఉన్నప్పుడు అందరూ సనాథులు, ఎవ్వరూ అనాథ కారు. అనాథ అన్న మాటే లేదు. అనాథ అన్న మాట వర్తిస్తే పరమేశ్వరుడికి ఒక్కడికే వర్తిస్తుందేమో అన్నాడు ఒక గడుసుకని. ఆయనకి తల్లి లేడు, తండ్రి లేడుగా, అందుకని ఆయన్ని చూడడానికి ఇంకోటి లేడు కాబట్టి ఆయనే అనాథేమో అని ఆయనే 4 కలుసుకుని అన్నాడు. కాదు ఆయన్ని చూడడానికి అమ్మవారు ఉంది, అమ్మవారిని చూడడానికి ఆయన ఉన్నాడు. కాబట్టి అసలు ఈ లోకంలో అనాథ అన్న మాట అన్వయమయ్యేవాడు ఎవడూ లేడు. ఆ మాట ఎందుకు వచ్చిందో అర్థం కాలేదన్నాడు. అంటే ఎవడో పనికి మాలిన వాడైతే ఆ మాట పెట్టాడు, బుద్ధున్న వాడెవడో ఆ మాట వాడకూడదని దాని అర్థం. అబాంధవులు ఉంటారు తప్ప అనాథలు ఉండరు. నువ్వు అనాథమేమిట్రా, మాటే లేదంటే నువ్వు అవతల వాడికి ఉత్సాహం వస్తుంది. ఇక్కడ అనాథలు ఉంటారంటే లోపల ఉన్న వాళ్ళు ఎంత సిగ్గు చెందుతారు. అనాథలే, అబాంధవులు అంటే బంధువులు లేని వాళ్ళు. వాడి దురదృష్టం. వాడికి తండ్రి వెళ్ళిపోయాడు, తల్లి వెళ్ళిపోయింది, తోడపుట్టిన వాళ్ళు అన్నవాళ్ళు లేరు. వాడికి ఆయన మా దేహబంధువు అంటే చెప్పేవాడు ఎవరు లేడు. కాబట్టి
నేనున్నానని చూడ్డానికి తండ్రిలా ప్రభువు ఉన్నాడు. ప్రభువే తండ్రిలా ఉంటే అందరూ తన వాళ్ళే. అందుకని వాళ్ళని చూస్తున్నావా? అది భారత భాష. దీనికి ఎప్పుడు మనం దూరం అయ్యామో అప్పుడు పాశ్చాత్య సంస్కృతికి దగ్గరయ్యాం. ఎక్కడ దగ్గరయ్యామో అక్కడ అహంకారాలు వచ్చింది. మిగిలిన మాటలు నాకు కాబట్టి పంగుల, మూకాంధుల, వికలాంగులను, అబాంధవుల దయం బ్రోతే. పరిపాలన యందు ఇలా వేలు చూపించవలసిన చోట చూపించి కఠినంగా ఉండవలసిన నువ్వు ఇటువంటి వాళ్ళని చూసేటప్పటికి మాత్రం దయతో తడిసి ముద్దయిపోయిన బట్టలా అయిపోతున్నావా? దయతో చూస్తున్నావా? భయాత్తుం గడిది శత్రునైనను సంగర రంగమునగాత శరణంబనినం. ఎంతటి భయంకరమైన శత్రువైనా, నువ్వు ఎంతో కాలం నుంచి వీడు దొరికితే బాగుందని ఎదురు చూస్తున్న శత్రువైనా సరే ఉన్నాయా అన్న మాటకు అర్థమేమిటి? అలా జాగ్రత్తగా అలవాటు చేసుకుంటున్నావా? నిన్ను నువ్వు పరిశీలించుకుంటున్నావా? దీనికి దూరంగా జరిగిపోతే ఎవరికో ప్రమాదం అనుకోకు, ప్రభువుగా ఉండడానికి యోగ్యత నువ్వు కోల్పోతున్నావు. అందుకని నిన్ను నువ్వు పరాకుగా పరిశీలించుకుంటున్నావా ధర్మరాజా? ఇన్ని అద్భుతమైన విషయాలు అడిగాడు మహానుభావుడు. అబ్బో ఎదర మాట్లాడతాడు. ఏమి అద్భుతమైన విషయాలు మాట్లాడతాడో నారద మహర్షి. ఆయన మాట్లాడిన తర్వాత అసలు నారద మహర్షి వచ్చిన ప్రధాన ప్రయోజనం ఎక్కడో, భారత కథ ఎక్కడ పెద్ద మలుపు తిరిగిపోయిందో రేపు సాయంకాలం 6:30 ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను కృష్ణ భగవానుడి అనుగ్రహంతో. మంగళాకాశరపరై పదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాణం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.